Amen.
ఎంతో మహనీయుడు.
పైన ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. సాంగ్ నంబర్ 5. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. లేదు రక్షణ ఏ నామమున, లేదు రక్షణ ఏ నామమున.
సాంగ్ నంబర్ 7. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. యేసు పరిశుద్ధ
తీసుకోండి. అందులో నా పాటే పడుతున్నా, పాట చెట్లు ఉన్నాయి. మీరందరూ కూర్చోండి. లేని వారికి ఇవ్వండి. విజయ్ కుమార్ లేని వారికి సామాన్య నేను విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించాను. నేను విశ్వాసత మా ప్రభు యేసు సామాన్య నేను విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించాను. నేను విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించాను. నిన్ను ప్రేమించి నీ వాగ్దానము అనుసరించు నిన్ను ప్రేమించి నీ వాగ్దానము అనుసరించు
2 క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా.
సాంగ్ నెంబర్ 1 పాడదాము. దాన్ని కలిసి కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింపును అనే సాంగ్ నెంబర్ షీట్స్ లో నంబర్ 1 సాంగ్.
దేవా, నరులారా రండి అనే మానవులను మీ చెంతకు ఆహ్వానించుకున్నవాడా, సర్వాధికారి అయినటువంటి వాడా, సమస్త ఆదరణకు మూలమైనటువంటి వాడా, గాయం చేసి గాయాన్ని మానుకువాడా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని సెలవిచ్చినటువంటి వాడా, ఈ రాత్రి సమయంలో మీ మందిరావరణంలో మీ ప్రజలుగా చేరి మీ సన్నిధి హెచ్చించబడినటువంటి మీ దాసుడు బ్రదర్ పాల్ అభిషేకం గారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మమ్మల్ని మేము సవరించుకొని సరిదిద్దుకొని యోగ్యంగా మీ కొరకు ముందు కొనసాగునట్లు ఈ సమయాన్ని మీరే మాకు ఆశీర్వాదకరంగా చేయగలరని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎక్కడ నా నామం ఇద్దరు ముగ్గురు కూడినారో వారి మధ్యలో ఉన్నారని సెలవిచ్చినటువంటి మీ మాట ప్రకారం మా మధ్యలో మీరు నందులకై స్తుతిస్తున్నాను. ఈ యొక్క స్థలం అంతటినీ, మరి ముఖ్యంగా నన్ను మమ్మల్ందరినీ మీ ప్రశస్తమైన పవిత్రమైన రక్తదారుల క్రిందికి తెచ్చుకొంటుండగా కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క రక్తము చేత విమోచించి మీ సంఘముగా మమ్మల్ని సమకూర్చి మీ సంఘము క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తమై అపోస్తలులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను మీరు అనుగ్రహించి ప్రియ ప్రభువా, సంఘమైనటువంటి మేమందరము మీలో ఎదగడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి అద్భుతమైనటువంటి ఆ యొక్క మీ ఏర్పాట్లకై మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ యొక్క నియమంలో మీ యొక్క ప్రియదాసుడు పాలభిషేకం గారిని ఈ ప్రాంతములలో మీరు ఉంచి మాకొక ఆదర్శవంతమైనటువంటి దైవజనుడిగా, మంచి కాపరిగా, మంచి ఉపదేశకుడుగా మాకు మీరు అనుగ్రహించి సంఘానికి ఎంతో ప్రియమైనటువంటి వాడుగా చేసి తన యొక్క ప్రయాస ద్వారా, తన యొక్క పరిచర్య ద్వారా ఎంతగానో ఆత్మీయంగా మేలు పొందినటువంటి మేమందరము కూడా తన యొక్క జీవితాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. తన యొక్క ఈవిగా ఈ ప్రాంతానికి మీరు అనుగ్రహించినందులకై స్తుతించి పూజించి ఆరాధిస్తున్నాము. ఈ వాక్య ప్రకారము ప్రభువా, తన యొక్క జీవిత స్మృతులను, తన యొక్క క్రియలను మేము గుర్తు చేసుకొని మేము ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లు ఈ సాయంకాల సమయాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. పాటల ద్వారా కూడా మీ నామాన్ని గణపరచుటకు ఇచ్చిన అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నారని మిమ్మల్ని మీరు రుజువు చేసుకోగలని చేరవచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరులు అందరిని బట్టి కూడా స్తుతిస్తూ, ఇంకా ఎవరైనా మార్గ మధ్యలో ఉన్నట్లయితే క్షేమంగా సకాలంలో నడిపించగలని ప్రార్థిస్తూ, ఇది మాకేదో ఆచార రీతిగా ఉండకుండా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరే మాకు సహాయం చేసి నడిపించగలని ప్రార్థిస్తూ, మహిమను ఘనతను మీకే ఆరోపించుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో మనం అందరం కూడా
దగ్గర ఉన్నటువంటి బైబిల్ పైకెత్తి నిల్చుండి బైబిల్ పల్లవి పాడుతున్నాం. ఆ నిలబడినటువంటి సమయాల్లో కొంచెం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని మీరు మళ్ళీ ఒకసారి రీసెట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. కొంత ఆలస్యంగా వచ్చేవారు కూడా ఉన్నారు కనుక వెనక స్థలం వాళ్ళు అనుదినము పఠించిన కీర్తన గ్రంథం క్షమించండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. నీతిమంతుని ఆశీర్వాదకరమును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. 5వ వచనము ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం హీబ్రూస్ చాప్టర్ 13 verse 7. 7వ వచనం అందరం కలిసి అలాగే చదువుతాం. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకోవచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. చదివినటువంటి వాక్య భాగాన్ని దేవుడు మన కొరకు దీవించిన కాక. దేవుని యొక్క సన్నిధికి హెచ్చించబడి ప్రభు సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నటువంటి దేవుని యొక్క దీనదాసులు మనందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి, మనందరికీ ప్రియుడైనటువంటి పాలాభిషేకం గారి యొక్క రిమెంబరెన్స్ లేక తను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయబడింది. దేవుని వాక్యంలో మనం చూస్తే 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మనందరం కూడా చేరి వచ్చాం. ఎందుకంటే నీతిమంతుడు దేవుని సేవించి ప్రభువును హత్తుకొని తన యొక్క యాత్రను ముగించినటువంటి వాడు. అదే భక్తిహీనుల యొక్క పేరైతే మనకు అసహ్యం పుట్టిస్తుందని ఉంది. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. కాబట్టి ఈ నీతిమంతుని మనం గుర్తు చేసుకొనుట ద్వారా మనము, మన కుటుంబాలు, మన యొక్క సంఘము దీవించబడుతుంది. అదే హెబ్రీలో కూడా అదే మాట మనం చూడగలం. మరొకసారి చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో కూడా అదే మాట మనము గుర్తించగలం. మరొకసారి చదువుదాం. మీకు దేవుని వాక్యాలను బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును కొనసాగించుడి. ఇక్కడ ప్రభు అదే మాట మనం గుర్తు చేస్తున్నాడు. మనకు దేవుని వాక్యాన్ని బోధించి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనము
ఆయనలో ఎదగడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి కొంతమందిని ప్రభు నియమించాడు, ఏర్పాటు చేశాడు. అది దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు ప్రకారం దేవుడు నిర్ణయించాడు. అలా దేవుని వాక్యాన్ని బోధించి మనకు ఆత్మీయంగా నాయకులుగా ఉన్నటువంటి వారి విషయమై ఇక్కడ ఏముందంటే, వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారి ప్రవర్తన ఫలము, వారి బోధలు మాత్రమే కాదు, వారు మన ఎదుట ప్రదర్శించినటువంటి వారి యొక్క జీవిత విధానం. ఇంకా దాని పుట్టినోట్లో కూడా చూస్తే ఏమిటి అంటే, వారు అంతము వరకు నడుచుకొనిన రీతి. కాబట్టి వారు చివరి వరకు కూడా వారి యొక్క జీవిత విధానాన్ని మన కొరకు, వారు మాటల్లో బోధ మాత్రమే కాకుండా క్రియల్లో కూడా అనేక విషయాలు మనకు మాదిరిగా చూపించినటువంటి వారిని తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. అక్కడ 3 విషయాలు మనకు ప్రభు చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, తర్వాత తలంచుకోండి, తర్వాత వారి విశ్వాసమును అనుసరించుడి. అందుకే ఇదేదో ఒక ట్రెడిషన్ అని అనుకోవద్దు. ఇది ఒక ఆచారము, సాంప్రదాయం ఇదేమీ కాదు. వేరే దినాల్లో మనము తనను గుర్తు చేసుకోవడానికి ఇదిగా కూడి మనం రాలేము కనుక దిస్ ఇస్ ఏ గుడ్ ఆపర్చునిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దైవదాసుని మనం గుర్తు చేసుకొని తన యొక్క ప్రవర్తనా ఫలాన్ని తలంచుకొని తన విశ్వాసాన్ని మనము అనుసరించడానికి ఈ యొక్క ఏర్పాటును ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సందర్భం కొరకు చేరవచ్చినటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తూ, మీరు ఆజ్ఞను బట్టి కూడా ప్రభు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చేస్తున్నాం. దీంట్లో మనం ఒక 2 భాగాలుగా మనం ఈ సమయాన్ని మనం కేటాయించబోతున్నాం. ఒకటి ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికంటే మునుపు దేవుని దాసుని యొక్క జీవితం ద్వారా ఏ రీతిగా మనము ఆత్మీయంగా నీ వ్యక్తిగతంగా నువ్వు మేలు పొందావు అనేటువంటిది అవి కొన్ని మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి చేరవచ్చినటువంటి వారు మాత్రమే కాకుండా ఎంతో మంది ఆయన ద్వారా వందలు వేలాది మంది ఈ యొక్క స్థానికంగా కావచ్చు, మన యొక్క రాష్ట్రం అంతా కావచ్చు, అలాగే దేశవ్యాప్తిగా, తర్వాత ప్రపంచవ్యాప్తిగా కూడా తన అటు ఇటు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా మేలు పొందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఆయన ద్వారా ఆశ్రయించబడిన వారు ఉన్నారు. తాను దేవుని యొక్క సేవను దాదాపు 40 సంవత్సరాలు ప్రభు సేవ చేశాడు. చెప్పాలి అంటే తన యొక్క మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇక్కడే తాను దారిపోశాడు. ఆల్మోస్ట్ 34 ఇయర్స్గా 34 సంవత్సరాలుగా తన యొక్క జీవిత కాలంలో 65 సంవత్సరాలు తాను సజీవుడిగా బ్రతికి ఆల్మోస్ట్ మోర్ దాన్ లేక కరెక్ట్గా 50% ఆఫ్ హిస్ లైఫ్ డొనేటెడ్ ఇన్ దిస్ ఈ ప్రాంతానికి తాను ఇచ్చాడు. అది దేవుని ఏర్పాటు. ప్రభు తాను ఆ రీతిగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు మన కొరకు అలాంటి అద్భుతమైన ప్రియమైనటువంటి కాపరిని దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞమై ఉన్నాం. కాబట్టి మొదటి భాగంలో కొన్ని విషయాలు మనము వినడానికి సమయాన్ని కేటాయిస్తున్నాం. ఒక 20 minutes or 25 minutes we are going to give time for sharing testimonies. ఆ దైవజనుని ద్వారా మీరు ఏదైతే ఆత్మీయంగా మేలు పొందారో, లేక ఆయనలో మీరు చూసినటువంటి సుగుణము ఏదైతే ఉందో దాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. తన గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం మనము చెప్పడానికి వెనకకు పోము. తర్వాత స్టార్ట్ చేస్తే కూడా మళ్ళీ అది ముగింపు కూడా ఉండకుండా మనం చెప్పగలము. కానీ అలా అవకాశం మనకు లేదు. ఒక్కొక్కరికి 2 నిమిషాలు మాత్రమే ఇవ్వబడుతుంది. అలా ఎవరైనా మీరు చెప్పాలనుకుంటే మీరు ముందుకు వచ్చి కూర్చోండి, ముందుకు వచ్చి మీరు పంచుకోవచ్చు. ఈవెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ గురించి చెప్పకండి, కేవలము ఆ దైవదాసునిలో మీరు చూసినటువంటిది, ఆ దైవదాసుని ద్వారా మీరు పొందినటువంటి మేలు, దాన్ని మీరు ఏం చేయాలంటే చాలా క్లుప్తంగా మీరు తెలియచేయాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మనం సమయానికి కూడా మనం ప్రారంభించుకోలేదు. ప్రారంభించాం కానీ
ఇదంతా కూడా సమయానికి రాలేదు. ఆల్మోస్ట్ 1 hour ఇప్పుడే గడిచిపోయింది. ఇంకా రిమైనింగ్ ఓన్లీ 1 hour వీఆర్ గోయింగ్ టు స్పెండ్. ఇంకో గంట సేపు మాత్రమే ఉంది. ఆ గంటలో మీకు 25 minutes సాక్ష్యాలు ఇవ్వబోతున్నాం. ఎవరైతే చెప్పాలనుకుంటారో దయచేసి త్వరగా మీరు ముందుకు రండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చిన వారందరికీ కూడా అవకాశం ఉండకపోవచ్చు. 25 minutes అయిపోయింది అంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవుట్. ప్లీజ్ కమ్, ముందుకు రండి. శ్రీగౌండ గారి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. 2 మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను. నాకు 1990 నుంచి అందుకు పరిచయం కాదు. చాలా ఆత్మీయ విషయాలు మాకు బాగా నేర్పిస్తూ వచ్చాడు. ఎంతో చక్కటి మాటలు, ఎంతగానో ఆత్మీయంగా అభివృద్ధి చెందారు. ముఖ్యమైనటువంటి సంఘటన, నేను సంగారెడ్డికి వెళ్తున్నప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళాను. చాలా పనుల మీద తిరుగుతుంటాను అకౌంట్స్ పర్పస్ లో. వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. సంగారెడ్డికి ఊర్లోకి వెళ్ళే సమయంలో రోడ్డు మీద పడిపోయాను. గాడ్స్ గ్రేస్ వెనుక పాజిటివ్ ఏం రాకపోవడం చేత తప్పింపబడ్డారు. కొన్ని దెబ్బలు, కాలు కూడా కొంచెం ఫ్రాక్చర్ కూడా అయినాయి. వెంటనే నా దగ్గర ఫోన్ ఉంటే బెతస్సాకి ఫోన్ చేయించారు. నా దగ్గర ఫోన్ ఎక్కడన్నా ఫోన్ ఎవరికి చేయాలంటే నాకు ఇంకా కాన్షియస్ ఉంది కాబట్టి చెప్పగలిగాను. చెప్తాను. వెంటనే బెతస్సాకి ఫోన్ చేశారు. చేస్తే జయకోబ్ అనే సహోదరుడు ఎత్తాడు. తర్వాత వెంటనే అభిషేకం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే అక్కడి నుంచి అంబాసిడర్ కారు ఉండేటప్పుడు కారు పంపించేసాడు. కిషోర్ బ్రదర్ సేవకుడు ఉండేవాడు. సో వెంటనే అక్కడికి వచ్చేసి ఆల్రెడీ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద వెళ్తుండేవాళ్ళు. ఆ తర్వాత వెంటనే అన్న పంపించేసి అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపించారు. అక్కడి నుంచి అదే కారులో నాకు అన్ని ఫస్ట్ ఎయిడ్ అంతా అయిన తర్వాత అదే కారులో మళ్ళీ చర్చికి తీసుకొచ్చారు. చర్చికి తీసుకొచ్చిన తర్వాత అన్న నా పరిస్థితి తెలుసు కాబట్టి అన్న వెంటనే తన జోబులో నుంచి డబ్బులు తీసేయడం మొదలుపెట్టి, అన్న నాకు ఎంతసార్లు నేను ఎంత ప్రయత్నం చేసినా తీసుకోవాలని చెప్తే ఆయన జోబులో బలవంతంగా డబ్బులు పెట్టి, ఆ తర్వాత నాకు అద్దాలు కూడా పగిలిపోయినాయి. సో ఈ అద్దాలు పగిలిపోయినాయి కదా, నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి, చూడడానికి మంచిగా ఉండదు, టెంపరీగా పెట్టుకొని అవి కూడా ఇచ్చాడు. సో ఈ విధంగా ఆయన దేవుని యొక్క ప్రేమ, తనలో ఉన్నటువంటి ప్రేమను నా మీద ఎంతగానో చూపిస్తూ వచ్చాడు. నిజంగా చాలా ఆశ్చర్యపడ్డాడు. సో అలాంటి దైవజనుడైనటువంటి అభిషేకం గారు మన మధ్య లేడు. ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం ఆయన చేసినటువంటి మేలు. సో దేవుడు తన పట్ల ఎంతోగానో ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, తన ద్వారా నేను కూడా ఆ విధంగా మేలు పొందడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఈ రీతిగా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పలేను. సో ఈ యొక్క విషయాన్ని గురించి నాకు చెప్పాలని ఆశతో వచ్చాను, చెప్పగలిగాను. అందుబట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసు నామములో తండ్రి వందనాలు. దైవజనులతో నాకునే అనుబంధం, తల్లి తండ్రి పిల్లలకి ఏ విధంగా అనుబంధమో ఆ విధంగా అనుబంధము, ప్రేమ, ఆప్యాయతలు, వారి అన్ని ప్రతి ఒక్కటి చెప్పాలని సంవత్సరాలు చెప్పినా కూడా, నేను బ్రతికంత కాలం చెప్పినా వారితో నేను జీవించిన, కలిసి నడిచిన నడకను సరిపోదు. అయితే కొన్ని మాత్రం చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంత కష్టజీవి అంటే అన్న మందిరం మొదలు పెట్టినాము. 82లో వచ్చినాడు ఇక్కడికి. అన్న 82లో 83లో లాస్ట్ ఆ ప్రాంతం అన్న ఈ సేవకు ఎప్పటి నుంచి ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మనం 85లో మందిరం పెట్టేస్తా మందిరం మొదలుపెట్టి 85లోనే డెడికేషన్ కూడా చేశాం. అయితే ఇంత పెద్ద రాళ్ళు మోసి
ఇట్లా పడిపోయేటోడు బిడ్డ, ఆ నడుము పట్టేసి నలుగురు ఎత్తేటోళ్ళం. అంత కష్టపడినాక రాత్రి అంటే కుటుంబాల చొప్పున భోజనాలు ప్రతి ఒక్కరూ వెళ్లేస్తారు ఉన్న ప్రతి వారు కుటుంబాల తరఫున భోజనాలు చేసేవాళ్ళము. రాత్రి ఉంటే గర్భిణ పడేసేటోడు కాదు. ఆయన పెళ్లి చేసుకొని మాకంతా పీడన పెట్టి నేను వడ్డించే దాంట్లో కడిగే దాంట్లో అన్నింటిలో ఉంటాను కనుక చాలా వాళ్ళ గురించి నేను ఎరువులు. మళ్ళీ ఇంకా ఏం చేసేటోడు, ఎంత పొదుపు అంటే ఎంత ప్రేమ కలిగినోడంటే అంతే కోపం కూడా ఉంటుంది. కోపం కూడా ఏదైనా చూసి ఉంటే సహించడు, ఖచ్చితంగా చెప్తాడు. ఆ నలుగురు ముందు చెప్పడు, పక్కకు పిలిచి ప్రేమతో బాగా సులువుగా కారు పెట్టినట్టుగా చెప్తాడు. నేను చాలా మంది చెప్పేప్పుడు నేను చూస్తాను, నేను తలంచుకుంటాను, అమ్మ నేను కూడా అని చెప్తానేమో అంటే పొరపాటు చేసి ఏదైనా పడేయడమో ఏ ఒకటి ఆ విధంగా అవన్నీ నేను వాళ్ళతో అనుభవం. అంతేకాకుండా నాకు ఒక్కగానొక్క కూతురు ఎన్నో ముద్దు పిల్లలు చూస్తే ఆ సంవత్సరాలకు లెమ్ము చేతిని వాగ్దానం ఇచ్చాడు. ఆ రోజు దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ఈయన నేను బైబిల్ చదవను అని నాతో చెప్తే ఆయన స్వయంగా విన్నాడు. వినేసి చాలా చెప్పాడు, నీకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు లెమ్ము చేతిని, నువ్వు చేశాడు. ఆ మాట కొనికిపోయి ఆ బిడ్డ దేవుడికి సాక్షిగా పడిపోయింది. అది మా ఇంట్లో కలిగిన మేలు. అంటే నా ఆత్మీయ నేను ఎంతో మేలు మరి ఆ తండ్రి వల్ల ఆ తల్లి వల్ల నేను ఎన్నో పడ్డాను. ఓసారి ఎక్కడికైనా పరిచయకి వెళ్ళాలంటే నన్ను తోడు పంపిస్తారు. యూనివర్సిటీలో మరి అక్కడ పరిచయం మొదలు పెట్టంటే దైవసేవకులకు తోడుగా నన్ను పంపించారు. వెళ్తుంటే పాములు అది ఎక్కడో ఉంటుంది హాస్టల్ పోవాలి. ఆ పిల్లలందరూ పాములు ఎన్నెల్లో పాములు తిరుగుతూ ఉంటాయి. మేము పాముల మధ్యలో అడుగు దూరం వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఒకసారి పట్నం వెళ్ళాల్సి వచ్చింది. అయితే బుషి చిన్నగా ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తాడు. మా ముగ్గురు పిల్లలను బుషికి అప్పగించి మేము లోపలికి వెళ్ళాం. ఎంతో సేపుకు మేము వచ్చాము. అయితే దైవజనుడికి ఏంటంటే ప్రార్థన పూర్వకంగా ప్రతిదీ అడుగు చేపిస్తాడు, ప్రార్థనతో నడిపిస్తాడు. లేస్తే కూర్చుంటే మాట్లాడితే ప్రార్థనే. నేను కనపడితే చంటి దేశం అమ్మ వచ్చింది, ఆమె రాత్రి ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో కనుక్కున్నావా అని హెచ్చరించేవాడు, మాట్లాడేవాడు, ధైర్యపరిచేవాడు. ఒకసారి కాన్వకేషన్కు 86లో కాన్వకేషన్కు వెళ్ళడానికి నేను ప్రయాణం అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వెళ్ళేది నేను అప్పుడు రామచంద్రంలో ఉన్నాను. నడిచి వస్తున్నా ఈ జేగేట్ కాడ బస్సు ఎక్కుదామని. ఆ వాటర్ ట్యాంక్ మంచి సిటీ సెంటర్కి వచ్చిన తర్వాత ఒక మనిషి వచ్చి నా జేబెట్టుకుని తీసుకోపోతున్నాను. ఎవరో ఏంటంటే ఏమో ఏంటని నేను చూస్తే కాదు మా ఆయన. మీరు వచ్చి తీసుకోపోతాడు అని నేను వస్తున్నా, ఎందుకు వస్తున్న పద అని తలొస్తుంది. మనసులో వచ్చి ఒక తండ్రిలాగా బతిలాడు, అయ్యా పంపించు, కాన్వకేషన్ పంపించయ్యా. ఇట్లా కాళ్ళు పట్టుకున్నాడు. ఎక్కడిగా అన్నాను నా గురించి అంత సేవకుడు, పరిశుద్ధుడు, ఆత్మీయుడు, ఆయన అంత తగ్గించుకోవాల్సిన అవసరం అక్కడే పుట్టిల్లు కదా, ఎప్పుడు పుట్టిల్లు కదా. అక్కడ వెళ్తే అందరి ఊరు చూస్తారా బ్రతిమలాడి నన్ను కాన్వకేషన్ పంపించాడు ఆ తండ్రి నేను మాటలు ఆతో జీవించిన కలిసి నడిచిన ఆ ప్రేమ అనేది నేను చెప్పడానికి నాకు చాలా ఎంత చెప్పినా తక్కువే. ఇంకా అట్లాంటి ప్రేమ ప్రభు చేస్తాం తప్ప ఇంకెవరిని నాకు అంత ప్రేమించలేదనుకుంటాను. నేను ఉన్నారు కానీ అంత ఏమంటే వాళ్ళకి ఇంకెవరు లేరు, ప్రభు సంఘం పిల్లలే కనుక. ఆ విధంగా కొన్ని కోపం వచ్చే విషయంలో అన్నింటిలో నేను చూస్తూ ఉంటాను, గమనిస్తాను. ఆయన మరి పిల్లలు పుట్టి చనిపోయినప్పుడు నాన్నమ్మ నేను ఎత్తుకొస్తున్నాను అంటే తీసుకొని రమ్మంట. నేను చార్జన కటాక్షమక్క నల్లక్క తీసుకొస్తుంది. యూనివర్సిటీ దగ్గర బండి చెడిపోయింది, వచ్చే బండి టైం పగిలిపోయి పాటున పగిలిపోతే ఆ బిడ్డ నేను ఎత్తుకున్నాను. ఈ రాత్రి టైంలో సంఘం అందరూ వచ్చి పిల్లలతో సహా వచ్చే సహాయం చేశారు. చిన్న బిడ్డలు, పుట్టిన బిడ్డలు అట్లా ఎన్నో కష్టాలలో వచ్చి ఆ నోయలకు గడచాల్సిన చూస్తే ఇక రెండు చోటు అమ్మ నేను తప్పు చేశానమ్మా, అమ్మ నేను తప్పు చేశానమ్మా అని మోకాళ్ళకి అడిగాడు క్షమాపణ అమ్మని. అంటే ఆత్మీయ తల్లి కాబట్టి అట్లాంటి నేను ఎన్నో నేర్చుకున్నా వాళ్ళ దగ్గర, ఎన్నో చూశాను, ఎన్నో ఇంకా ఎంత చెప్పాలి కూడా సమయం లేదు కనుక మీ అందరికి వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చినందుకు చాలా వందనాలు అన్నట్టు.
మీకు ప్రెసిడెంట్. నేను 2004లో ఉద్యోగ నిమిత్తమై వచ్చాను. అయితే మా అన్నయ్య నన్ను తీసుకొచ్చి చర్చిలో బెదిస్తాను వదిలిపెట్టాడు. నాకు అప్పుడు నా పేరు మస్తాను, మేము ముస్లిం కుటుంబం చెందిన వాళ్ళం. అయితే నాకు బైబిల్ అంటే ఏమో తెలియదు, విశ్వాసం అంటే ఏమో తెలియదు, చర్చి కూడా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. తీసుకొచ్చి పాలగా షేక్ మంకుల్ గారి దగ్గర వదిలేసి మన BHEL అప్డేట్ చేస్తారు. అతను వెళ్ళిపోయారు. అంకుల్ అమెరికా దగ్గరికి వచ్చారు. బాబు ఎవరు అంటే మా అన్నయ్య చెప్పారు, అంకుల్ మా తమ్ముడే అంకుల్ ఉద్యోగ నిమిత్తమై తీసుకొచ్చానని చెప్పాను. సరే బాబు వచ్చి కూర్చో అన్నారు. 11:30 అయింది. గబగబా వచ్చి కూర్చున్నారు. వరుసగా ఫ్యామిలీ పేరు అన్నారు. అదేంటి అప్పుడే మా అన్నం పెట్టాలి కదా, తిన్న తర్వాత కదంటే లేదు ఫస్ట్ ఫ్యామిలీ పేరు అన్నారు. కూర్చున్నారు. అందరూ వరుసగా గణపకాయలు చెప్పుకుంటూ వస్తున్నారు. అంకుల్ నా మొహం చూశారు. బాబు నువ్వు కూడా నేర్చుకోవాలన్నారు. సరే అంకుల్ అన్నాను. మళ్ళీ పొద్దున్నే 4:30కి లేపారు. అంకుల్ వచ్చారు, గిటార్ తీసుకున్నారు, వాయించారు, 2 పాటలు పాడారు. అందరూ కనపకి చెప్పుకుంటూ వచ్చారు. బాబు నా మొహం కూడా చూశాను, నువ్వు కూడా నేర్చుకోవాలన్నారు. సరే అంకుల్ అన్నాను. అప్పుడు అలా చూసుకుంటూ అప్పుడు నాకు అసలు యేసు అంటే ఏమో తెలియదు, క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, విశ్వాసాలు ఎలా ఉంటారో తెలియదు, బైబిల్ అంటే ఏమో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా అమ్మగారు వచ్చినప్పుడు యేసు నమ్ముకున్నారు. నాకు అప్పుడు 9 సంవత్సరాలేమో రేడియో వాక్యం ద్వారా. అప్పుడు కానీ నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. ప్రేమ అంటే దేవుని ప్రేమ అంటే ఏమో కూడా నాకు తెలియదు, విశ్వాసాలు అంటే ఏమో తెలియదు, చర్చ ఎలా ఉంటుంది కూడా నేను సరిగ్గా చర్చ కూడా ఎప్పుడు వెళ్ళింది కాదు. అలాంటిది అంకుల్ ఆయన ఒక మాటను బట్టి, ఆయన ఒక ప్రవర్తన బట్టి, ఆయన అంకులు మాట్లాడే విధానం కానీ, ఆయన మోకాలు వేసే విధానం కానీ, ప్రార్థించే విధానం కానీ, ఇరుగు పొరుగు వారితో మాట్లాడే విధానం కానీ నాకు ఎంతో ఆకర్షింపబడ్డాను. నేను ఇదైతే చాలా చోట్ల తిరిగాను. పెద్ద వాళ్ళతో, మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను, మా మామయ్య వాళ్ళతో, అత్తయ్య వాళ్ళతో, బంధువులతో. వాళ్ళు మాట్లాడే విధానం వేరుంది, కానీ అంకులు మాట్లాడే విధానం వేరుంది. అంటే అప్పుడు నేను అనుకున్నాను, దైవ సేవకులు ఎలా ఉంటారు అంటే మొట్టమొదట నేను అభిషేక్ అంకుల్ గారి దగ్గర చూసి నేర్చుకున్నాను. తర్వాత అంకుల్ ఒక ప్రేమను బట్టి నేను ఎంతగానో ఆకర్షింపబడ్డాను. బైబిల్ ఎలా చదవాలో, నేను ఫ్యామిలీ పేరు అంటే ఏంది, విశ్వాసం అంటే ఏంది అని నేను బెతెస్దాలో కొంతకాలం కొన్ని మాసాలు ఉన్నాను. నేను ఉంటూ అప్పుడు నేను బైబిల్ గురించి తెలుసుకున్నాను. అంకుల్ చెప్పారు, పొద్దున్న ఈ అధ్యాయం చదువుకోవాలి, సాయంత్రం ఈ అధ్యాయం చదువుకోవాలంటూ నా ఆత్మీయ తండ్రిగా ఉంటూ నాకు అన్ని నేర్పిస్తూ వచ్చారు. ఆ ప్రేమను బట్టి నేను ఆకర్షింపబడ్డాను. నేను వచ్చిన ఒక 6 నెలలకి అందరూ అనేవాళ్ళు, ఎవరు మారినా వీడు మారడు అని ఎవరైతే అన్నారు. అద్భుతంగా అంకుల్ ప్రేమను బట్టి నేను ఆకర్షింపబడ్డాను. నేను ఒక 6 నెలల్లోనే మార్మల్స్ పొందాను. వాక్యం అంతా నాకు చూపించారు. బైబిల్ చదువుకుంటూ నేను తర్వాత 2004లోనే సెప్టెంబర్లో బాప్తిజం తీసుకున్నాను. అంకులు సాయంత్రం అయ్యేసరికి సువార్త తీసుకెళ్లేవాళ్ళు. సాయంత్రం కారులో అందరూ సువార్త తీసుకెళ్లేవాళ్ళు. సువార్త ఎలా చేయాలి, పరిచయం ఎలా చేయాలి, చిన్నవి. ఒకవేళ అప్పుడు నాకు జాబ్ చూశారు అంకుల్ వేరే దగ్గర. చూస్తే తర్వాత నన్ను LIGలో భాస్కర్ అన్న వాళ్ళ ఇంట్లో ఆంటీ అంకుల్ ఇద్దరు కార్లో తీసుకెళ్ళి మాకు కావాల్సిన వంట సామాను, నాకు ఏమేమి కావాలో చేప అంత వాళ్ళే నాకు తీసి ఇచ్చారు. ఒక రూమ్లో పెట్టారు. తర్వాత నేను ఉద్యోగం చూసుకోవటం జరిగింది. తర్వాత ఉద్యోగం చేస్తున్నాను కదా అంకుల్, మరి నేను ఎలా అంటే నాకు నేర్పించారు. కొన్ని పత్రికలు తీసుకోవాలి, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, చెక్ చేస్తారు. ఎగ్రిసెట్లో నేను జాబ్ చేసేవాడిని 2007లో. అంకుల్ మరి నేను సేవ చేయలేకపోతున్నానని నాకు అంకుల్ ప్రతిదీ నేను అంకుల్ దగ్గర అడిగేవాడిని. హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ పత్రికలు మట్టేసుకొని జోలు పెట్టుకోవాలి, వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి ఎవరు కనిపిస్తే వాళ్ళని. అది అప్పుడు నేను సేవ ఎలా చేయాలనేది, సేవ అంటే పరిచర్య ఎలా చేయాలనేది కూడా నేను అంకుల్ దగ్గర నేర్చుకున్నాను. నా ఆత్మీయ తండ్రి పాలాభిషేకం అంకుల్ ఇక్కడికి రావడం ద్వారా నేను మారాను, యేసుప్రభు నమ్ముకున్నాను. లేదంటే నా గత పాత జీవితం అయితే ఈ పార్టీ నేను బతుకునేవాడిని కాదు. నా కాళ్ళు చేయో ఏదో తిరిగిపోయేవాడిని. ఎందుకంటే నేను చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. నేను ఇంట్లో చేయకపోతే కనీసం 4-5 రోజుల వరకు నేను ఇంటికి తిరిగి వచ్చేవాడిని కాదు. అలాంటి వాడిని నన్ను మార్చడానికి కారణం నా ఆత్మీయ తండ్రి అభిషేకం అంకుల్ గారు. నేను బీహార్లో ఉండేటప్పుడు అందులో అక్కడ నాకు
స్పిరిచువల్ ఫాదర్గా నాకు అక్కడ వచ్చారు. బీహార్లో ఉండగానే అంకుల్ మా ఇంట్లోనే వచ్చి సేవ చేసేవారు. అంకుల్ ద్వారానే నేను రక్షణ పడ్డాను ఒకటి. కానీ అంకుల్ గురించి ఒక 3 విషయాలు ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటా. అంకుల్ దగ్గర స్పెషల్ ఒక నీల్ డౌన్ చేసే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ నీల్ డౌన్. నీలింగ్ లేకపోతే ప్రార్థన చేయరు. ఇంకా ఎప్పుడు చూసినా అంకుల్ని మోకాళ్ళని చూసేవారు. ఆ ప్రార్థన అనేది ఏంటి, ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అనేది అంకుల్ దగ్గర నేర్చుకున్నాం. ప్రార్థన ఒకటి, రెండోది ఫాస్టింగ్. అంకుల్ చేసే ఫాస్టింగ్, ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నారు అనేది అంకుల్ దగ్గర నేర్చుకున్నా. అంకుల్ దగ్గర చూశాను ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎంత బలం ఉంది, ప్రేయర్లో ఎంత బలం ఉంది. అంకుల్ ద్వారానే నేర్చుకున్నాను. ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా చేసేవారంటే అసలు ఆయనకి చెప్పలేని మాట. మోకాళ్ళు ఉంటే ఇంకా తల వెత్తలు, నీళ్లు కూడా అక్కడే ఉంటాయి. డేస్ టుగెదర్, అవర్స్ టుగెదర్ కాదు, డేస్ టుగెదర్ అలా మోకాళ్ళు ఉంటాయి. నేను చాలాసార్లు అంకుల్ని చూశాను అనమాట. ఎందుకు రూమ్లో అలాగ ఉంటారని నా విండో నుంచి చూసేవాడు. ఏంటి లేస్తారేమో లేక అలా ఉంటారు. ప్రార్థన చేసేదానికి ఉన్నారంటే అలా ఉంటారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోలేదంటే ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోలేకపోతున్నా మాట్లాడాలి. మళ్ళీ ఇంకోటి నేను ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అంకుల్ ఇక్కడికి వచ్చేసారు. తర్వాత కూడా ఫోన్లో అలా కాంటాక్ట్లో ఉండేవారు, వచ్చేవారు మధ్యలో కూడా. అప్పుడు ఎప్పుడు ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ జరిగిందా ఇవాళ, ఫస్ట్ థింగ్ అడిగేది. ఫ్యామిలీ ప్రేయర్ జరగలేదు అంటే అది పెద్ద క్రైమ్. రెండోది ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ చేయలేదంటే డోంట్ టేక్ బ్రేక్ఫాస్ట్ అనేవారు. ఇప్పటికీ నాకు ఆ మాటలు అలా గుర్తొస్తూ ఉంటాయి, ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను. ఇంకొకటి సండే లేట్గా వచ్చామనుకోండి, లేట్గా వస్తే వర్షిప్ చేయదు, టేబుల్ చేపెట్టాలి. చాలా స్ట్రిక్ట్గా దాని ఇంపార్టెన్స్ని ఎప్పుడు చెప్పేవారు. ఆ ఇంపార్టెన్స్ అలా ఎలా తెలిసిందంటే ఆ ప్రేయర్, ఫాస్టింగ్, ఇలా ఫ్యామిలీ ప్రేయర్ ఇంపార్టెన్స్ ఇవాళకి నేను అది అనుభవిస్తున్నాను. అది ఇంకా చెప్పాలంటే నేను తెలుగులో క్లియర్గా చెప్పలేను. బట్ ఇట్ ఈస్ సో అమేజింగ్ అండ్ ఐఎమ్ స్టిల్ టేస్టింగ్ ఇట్ అండ్ ఐఎమ్ మిస్సింగ్ అంకుల్ సో మచ్. బికాస్ స్పెషల్ ప్రేయర్స్, ఒక స్పెషల్ ప్రేయర్ అంకుల్ సైలెంట్ ప్రేయర్ పెట్టి ఆ బర్డన్, హౌ టు టేక్ బర్డన్ ఆఫ్ ప్రేయర్ ఫర్ అదర్స్ అనేది కూడా అంకుల్ దగ్గర నేర్చుకున్నాను. ఆ బర్డన్, ఎంత బర్డన్తో ప్రార్థన చేస్తారంటే అంకుల్ అని చెప్పలేదు. మా చెల్లి సిక్ అయినప్పుడు ఒకే మాట చెప్పారు, దేర్ ఆర్ మెనీ ప్రేయర్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్, సో యూ డోంట్ నీడ్ టు వరీ. ఆ అద్భుతం నేను చూసాను, నా జీవితంలో చూసాను, చెల్లి జీవితంలో చూసాను, ఇంట్లో కూడా చూసాను. చాలా ఉన్నాయి చెప్పడానికి, 2 minutes చెప్పాలంటే చాలా కష్టం. సో ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ దట్ హీ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్ అండ్ ఐఎమ్ మిస్సింగ్ హిమ్ సో మచ్. ప్రభు నామమున వందనాలు. నాకు అభిషేకం గారు 2004 నుంచి పరిచయము. నేను 2011లో ఫుల్ టైం కొరకు సేవకు వచ్చాను. నేను అనేక మంది దేవతలు చూశాను నా జీవితంలో, కానీ వారందరూ అభిషేకం తర్వాత చెప్పాలి. ఆయన యొక్క ప్రేమ, ఆయన వాక్య పరిచయం కూడా చాలా ప్రాక్టికల్ చెప్తాడు. చాలా ప్రేమ కలవాడు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా పెందలుగా లేచి కుటుంబాలను కట్టేవాడు. నేను కొన్నిసార్లు కొన్ని దినములు నేను వేచిన మందిలో నా పేద స్థలం. ఆ ప్రేమ అభిషేకం గారు కానీ రాజ్ కుమార్ గారు కానీ వారి ప్రేమ, వారి పట్టుదల, వాళ్ళ ప్రయాస కూడా, వారి ప్రయాస ఇందాక February 13 ప్రకారం ఆయన నిజంగా జీవించి చూపించాడు. ఆయన ఆ వాక్యం నెరవేర్చాడు. ఆయన ఆ వాక్యం ఆయన జీవితంలో నెరవేర్చబడింది. కనుక నాలాంటి దేవజనులకి అనేకులకు ఆయన గొప్ప మాదిరి. ఆయన జీవితం ఒక ఛాలెంజ్. ఆయన జీవితం కూడా ఒక ఛాలెంజ్తో కూడింది. చనిపోయే వరకు కూడా ఆయన
అది కంటిన్యూ చేశాడు. ఆరోగ్యం బాగాలేకపోయినా, శరీరం సహకరించకపోయినా. 2004 వచ్చినప్పుడు కొద్దిగా బాగున్నాడు. మన 2011 నుంచి వీక్ అవుతూ వచ్చాడు, చాలా వీక్ అవుతూ వచ్చాడు, చాలా వీక్ అయిపోయాడు. స్కెల్టన్ లాగా తాను చివరికి తయారైపోయాడు. 2 కిడ్నీలు పనిచేయట్లేదు, కన్నులు పనిచేయని స్థితి. ఆయన కూడా ఎక్కడ నాకు బాగలేదు అనే విధంగా ప్రవర్తించలేదు. సింపతి కూడా ఎక్కడ ప్రయత్నం చేసినట్టు కనపడదు ఆయన జీవితంలో. కనుక గొప్ప దేవజనుడు బక్షిగా నేను చూడలేదు, అంటే పడకలో చూశాను, కానీ ఆయన జీవితం, ఆయనకు సేవా జీవితము ఇది చూడలేదు. కానీ అభిషేక్ గారి దగ్గర చూడొచ్చా, అభిషేక్ గారి దగ్గర బక్షి గారి యొక్క ట్రైనింగ్, బక్షి గారి దగ్గర నేర్చుకున్న ఆ దైవత్వం, దైవ క్రమం, దైవ ప్రేమ, దైవ నిజమైన పరిచర్య ఫలించింది. బక్షి గారి అభిషేక్ గారి పరిచర్య ఫలించింది. సంఘాలు కట్టబడ్డాయి, మందిరాలు కట్టబడ్డాయి. ఆయన అంటే ఎంతో మంది ప్రీతమ ప్రేమ, అనేక మంది విశ్వాసులు ఆయనంటే. కనుక ఆయన ఆత్మీయంగా గొప్ప ధనవంతుడు, అందరికీ కూడా సందేహం లేదు. ఆత్మీయంగా గొప్ప ధనవంతుడు. నేను ఆండ్రోస్ దగ్గర ఉన్నాను 7 years సేవలో, ఇప్పుడు ఎల్గొందరం చేసుకున్నాను. ఆయన ప్రతిసారి సేవకులు కూడా ఇతను తన వంతుగా ప్రతి సేవకు ఇచ్చేవాడు, గిఫ్ట్ పంపించేవాడు. ఆయన దాచుకోలేదు, నాకు తెలిసి ఈ లోపల దాచుకోలేదు. వాక్యము చెప్పినట్టుగా, ప్రభు చెప్పినట్టుగా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అన్న వాక్యం మన జీవితంలో పరిపూర్ణ నెరవేరింది. ఎంతో మంది దైవజనులకి విశ్వాసులకి ధారాళం ఇచ్చాడు. కనుక మనందరూ గొప్ప మాదిరి, మనం అదే జీవించి నేను బాధపరచు. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. నేను ఎవరో మీకు తెలియదు, నన్ను నేను పరిచయం చేసుకుంటాను. రాజ్ కుమారి ఆయన అత్తయ్య ఉన్నాను కదా, వాళ్ళ అక్క కోడలు. నేను ఈ మందిరానికి రావడం ఇదే ఫస్ట్ టైము. నా సాక్ష్యం పంచుకోవడానికి, ఎందుకంటే మామయ్య గారి ద్వారాగా నేనేమేమి నేర్చుకున్నానో, నేనేమేమి అనుభవిస్తున్నానో అవి చెప్పడానికి నేను వచ్చాను. ఇక నేను చెప్పాలనుకుని ఆల్రెడీ మాన్యువల్ అంతా చెప్పేశారు. అయినా సరే నా పక్షాన దేవుడు ఏం చేశాడు, మామయ్య గారు మాతో ఎలా స్పెండ్ చేశారో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అసలు నేను ఏం చెప్పేవాళ్ళంటే, అనుదినము బైబిల్ చదువుతున్నారా అని అడిగేవాళ్ళు. ఎందుకనంటే నీ ఎదుట నేను పాపం చేయడం, హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. దేవుడు వాక్యం ఉన్నది, మనం వాక్యం చదువుకుంటే మనం ఏది చేయాలన్నా కూడా దేవుడు మనకి భయాన్ని పుట్టిస్తాడు అని చెప్పేసి ఆ వాక్యంతో దేవుడు మామయ్య గారు చెప్పేవాడు. ఇంకొకటి చెప్పేవాళ్ళు అనమాట, కుటుంబ ప్రార్థన ఉందా అనేవాడు. మెయిన్ ఇంటికి మా పిల్లల కోసం చూడటానికి వచ్చేవాళ్ళు. ఇక వచ్చినప్పుడల్లా కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అని అడిగేవాళ్ళు. అడిగితే నేను ఒకటే చెప్పాను, మామయ్య గారే అంటే మేము అప్పుడు అంత ఆత్మీయంగా, అంటే మాకు అన్ని అంత తెలిసేది కాదు. అంటే మేము వాళ్ళ మీద ఆధారపడ్డామేమో అనిపించేది, ఇప్పుడు అనిపిస్తుంది. ఇక మామయ్య గారు వచ్చినప్పుడు మేము ఒకటే అనుకున్నాం, వాళ్ళు ఈరోజు వస్తారు కదా, ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాము అన్నట్టుగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. మామయ్య గారు అనేవాళ్ళు ఒకటే చెప్పారు, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోకపోతే ఎలా ఉంటుందంటే ఆ ఇంట్లో ఒక దురాత్మ ఉంటుంది, అది వెళ్ళి మళ్ళీ 7 దురాత్మను తీసుకొచ్చి పడుతుంది. కుటుంబ ప్రార్థన లేకపోతే ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. మెయిన్ కంపల్సరీగా కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉంటే ఆ ఇల్లు ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. ఇంకొకటి కూడా నేను ఎవరి ద్వారా ఎంఆర్ఎఫ్ ఐజెక్ అంకుల్ వాళ్ళు కూడా చెప్పారనమాట, మా ఇంట్లో కంపల్సరీగా కుటుంబ ప్రార్థన ఉంటుంది. పిల్లలు బైబిల్ చాపేసేస్తే బైబిల్ కంపల్సరీగా ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబ ప్రార్థన లేని మేము బయటకు వెళ్ళము అని చెప్పేసి అది కూడా అభిషేకం మామయ్య గారే చెప్పేవాళ్ళు. ఇట్లా చేసుకుంటారు వాళ్ళు, మీరు కూడా అదే దారిలో ఉండాలి అని.
ఇంకా మూడోది ఏం చెప్పేవాళ్ళంటే ఉపవాస ప్రార్థన చెప్పారనమాట. అంటే మేము ఫస్ట్ అన్యులము, మాకు అసలు క్రిస్టియన్ మ్యారేజ్కి వచ్చే 95లో మాకు మామయ్య గారు తెలుసు. మ్యారేజ్ అయింది 95. హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మాకు తెలియదు. ఓహో ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చాలా నేర్చుకున్నాం మేము. అది కూడా అత్తయ్యని చూసి మామయ్య గారిని చూసి ఇట్లా ఇలా ఉండాలి లేదా అని. కానీ మామయ్య గారు ఎంత తగ్గించుకునే వాళ్ళు అంటే సేవకులైన వాళ్ళు నేను చాలా మందిని చూశాను, కానీ మామయ్య గారి సేవకులు నేను చూడలేదు. ఎప్పుడు కూడా చాటుగా ఉండాలని అనుకునేవాళ్ళు. అయ్యో నన్ను కొంతమంది అంటారు నన్ను పిలవలేదు, నన్ను పరిచయం చేయలేదు, ఇక్కడికి నన్ను స్టేజ్ మీద పిలవలేదని కొంతమంది సేవకులు అలిగి కొంతమంది రారు కూడా, ఇంకోసారి రమ్మన్నారు. కానీ మామయ్య గారు ఏమనుకునే వాళ్ళంటే నన్ను పిలవకపోతేనే బాగుంటది, నేను సాటుగానే ఉండాలి అన్నట్టుగా అంత తగ్గింపు ఉండేవాళ్ళు. అయితే మూడోది చెప్పాను కదా ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే మాకు మామూలుగా అంతా మన దేవుళ్ళు లేవు కదా, అప్పుడు ఎట్లా చేయాలని ఒక విషయంలో నేను నేర్చుకున్నాను. మా ఆడపడుచు అమెరికాలో ఉంటారు, నల్లి గారు వాళ్ళ కూతురు మ్యారేజ్ విషయమై ఇక్కడ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. ఒకరోజు మార్నింగ్ వచ్చేసారనమాట. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి, 1 month అయింది, ఏ సంబంధాలు వస్తున్నాయి కానీ ఏది సెట్ అవ్వట్లేదు, ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని మార్నింగ్ వెళ్ళేసేసి మేమున్న అపార్ట్మెంట్కి వచ్చేసారు. వచ్చి అక్కడ మోకరించి అందరం కలిసి బాగా భారంతో ప్రార్థన చేద్దాం. అసలు నమ్ముతారో నమ్మరో కానీ ప్రేయర్ చేసిన 2 daysకి అనుకోకుండా అనమాట సంబంధం. అసలు ఎట్లా మ్యారేజ్ అయిందంటే అసలు మాకే షాక్ అనమాట. వాళ్ళ అన్న పెళ్లికి ఆ అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, వాళ్ళేదో కార్డించడానికి వస్తే అనుకోకుండా తెల్లారే ఒక 1 week కూడా కాదు, ఒక 5 daysలోనే ఎల్లుగా సెట్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను అమ్మ ఉపవాస ప్రార్థనకి ఇంత ఇది ఉంటుందని. మా మామయ్య గారి దగ్గర నేను నేర్చుకుంది. డైలీ నా పిల్లలకు కూడా నేను అదే నేర్పుతాను. మార్నింగ్ లేవని బైబిల్ చదువుకున్నారా. ఇంకా మెయిన్ కుటుంబ ప్రార్థన అనగానే నేను బెతస్తాలో చూశాను. బెతస్తాకు వచ్చినప్పుడు మేము 4-5 రోజులు ఇక్కడే ఉండేవాళ్ళము. ఫస్ట్ మామయ్య గారు హార్మోనియం స్టార్ట్ చేసి పాటలు స్టార్ట్ చేస్తారు. ఏ టోళ్ళు టక్క వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను అదే స్టార్ట్ చేస్తాను. నేను నైట్ మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకున్నాక వీళ్ళు పడుకున్నా నేను పాట స్టార్ట్ చేయగానే వీళ్ళు టక్క వచ్చి కూర్చుంటారు. నాకు అదే తృప్తి. నాకు కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబం మామయ్య గారు చెప్పింది తూచా చెప్పకుండా మేము పాటించాలి, ఆయన పాటలో నేను నడవాలి అనేది మా ఆశ. ఉపవాస ప్రార్థన కూడా నేను ఆయన ద్వారాగా నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన ఇదిలో నేను నడవాలని చెప్పేసి మా ఆశ ఉంది. మా కుటుంబం వరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క సావాసంలో ఎదగడం మొదలైంది. ఆ తర్వాత 18 తర్వాత మేము ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ BHELకి వచ్చాము. BHELకి వచ్చిన తర్వాత నా వివాహంలో అభిషేకం అంకుల్ గారు, ఆండ్రూస్ అంకుల్ గారు పరిచయం చేశారు. అభిషేకం అంకుల్ గారు ద్వారా ఈ యొక్క సావాసంలో ముందుకు సాగడం జరిగింది. అయితే అంకుల్ ద్వారా చూసిన ప్రత్యేకత ఏంటంటే ఏదే కానీ VBS కానీ ఆయా కోటాలలో ఎవరు ఎక్కడ పనిచేస్తుండ్రు, ఎస్పెషల్లీ ఎవరిని పలకరించేవాడు కాదు, కానీ ప్రతి ఒక్కరి గురించి తెలుసుకునేవాడు. ఈ యొక్క తెలుసుకొని ఎప్పుడైతే మన ఇంటికి వస్తాడో మనల్ని వాక్యం ద్వారా నడిపించేవాడు. అదే రీతిగా ఈ యొక్క క్రిస్టమస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు సువార్త జరుగుతుంది ప్రాంతాలలో. ఎవరు ఏ టైంకి వచ్చారు, ఎవరు ఎప్పటి వరకు ఉన్నారు, ఎవరు సువార్తలో పార్టిసిపేట్ చేశారు, ఎంత ఆసక్తితోటి మందిరంకి వస్తారు, ఎంత ఆసక్తితోటి ప్రతి సమయం మందిరంలో గడుపుతారు, కానీ సువార్త చెప్పారా లేదా, ఎంత ముఖ్యమైన అంశాన్ని అంకులు గమనించేవాడంటే ప్రతి చిన్న దాన్ని అది ఎక్కడ కూడా మళ్ళీ దాన్ని ఎత్తిపట్టేవాడు కాదు. ఎస్పెషల్లీ ఇంటికి వచ్చి ఇంట్లో ఎప్పుడైతే ఆయా సందర్భాలలో స్వార్థ చెప్పాల్సి వస్తుంది అన్న సందర్భంలో అంకుల్ ఆ యొక్క ప్రస్తావనను తీసుకొచ్చి ఆత్మీయంగా తీర్చిదిద్దేవాడు.
నా యొక్క ఆత్మీయ జీవితంలో అంకులు ఒక ప్రార్థన ఇంట్లో జరుగుతున్నప్పుడు హెచ్చరించాడు. అది కొద్దిగా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే ప్రతి విషయంలో ఉంటావు, కానీ ఒక బటర్ఫ్లై లాంటి జీవితం కావాలని చెప్పాడు. ఎగ్జాంపుల్, ఆ బటర్ఫ్లై లాంటి జీవితం కావాలంటే బటర్ఫ్లై ఏ విధంగా తన యొక్క జీవితం స్టెప్ బై స్టెప్ వస్తుందో ఆ రకంగా బయటికి రావాలి. కాబట్టి ఎవరు నిన్ను బయటికి తీసుకురారు. నువ్వు బయటికి రావాలంటే నీ సొంత ప్రయత్నం, నీ సొంత ఆత్మీయ అభివృద్ధిలో ఉంటేనే కానీ నీ ఆత్మీయ అభివృద్ధికి ఫలితం అనేది ఉండదు. ఎవరో పట్టుకొని లేబట్టి నిన్ను నిలబెట్టి నిన్ను నడిపియాలి అన్నది అది బాల్యానికి సంబంధించిన విషయం. ఎదగాలనుకుంటే, దేవుని సన్నిధిలో ముందుకు సాగాలనుకుంటే నువ్వు ప్రతి విషయంలో కూడా ఆసక్తి కలిగి అభ్యసించి నడుచుకోవాలని అంకుల్ నాకు హెచ్చరించాడు. అదే మా బాబు విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా అంకుల్ వచ్చి ఎక్కడ విదేశాలలో చెడిపోతాడో, అక్కడ వాతావరణానికి గురి అయిపోతాడు అని చాలా గట్టిగా హెచ్చరించాడు. హెచ్చరించి తనను ఆత్మీయంగా నిలబెట్టి కుటుంబంలో కూడా ప్రతి విషయంలో ఆత్మీయంగా నిలబెట్టడానికి అంకుల్ సహకరించి నడిపించాడు. వాక్యానుసారంగా ఏ పరిస్థితుల్లో కూడా నలుగురు పోయి ఒకరు రాకపోతే ఒకరు ఎందుకు రాలేదని అడిగేవాడు. మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు మందిరంకి వచ్చినప్పుడు సంధించి వారిని వాక్యానుసారంగా ప్రేమపూర్వకంగా అంకుల్ ఒక దారికి తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా అభ్యంతరకరమైన మాటలు, అభ్యంతరకరమైన సంఘటనలు అంకుల్ ద్వారా జరిగినట్లుగా మా జీవితాలలో అయితే చూడలేదు. కానీ అంకుల్ మాత్రం హెచ్చరించి సరిచేసిన విషయాలు మాత్రం ప్రేమపూర్వకంగా వాక్యానుసారంగా అదెంతో సంతోషకరంగా చెప్పవచ్చు ఇలాంటి అంకుల్ నడిపించిన విధానం. కాబట్టి దేవుడు తన ఆత్మను దేవుని సన్నిధిలో నిలుచున్నాడని సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు అంకుల్ కూడా చేసిన సేవను బట్టి సంతోషిస్తుంది. దేవుని దాసుని గురించి చెప్పాలంటే చాలా పెద్ద సమయం అవుతుంది. ఆయనతో నాకు ఉన్నటువంటి అనుభవం, తనతో ఉన్నటువంటి నా సహవాసం, దేవుడు తనను BHEL ఏరియాకు పరిచర్య నిమిత్తము తీసుకుని వచ్చినప్పుడు సంగారెడ్డికి కూడా తాను పరిచర్యకు వచ్చేవాడు. ఆ పరిచర్య సందర్భంలో ఆయన ఎంత జాగ్రత్త వహించాడంటే టయానికి ఆరంభిస్తాడు, టయానికి ఒక్క నిమిషం కూడా టైం అట్లా కాదు, అంత పర్ఫెక్ట్గా టయాన్ని పాటించేవాడు. మేము సువార్తకు ఎక్కడికి పోయినా తనతోటి కొన్ని జిల్లాలు ఎంతో తిరిగినాం సువార్త సేవ చేయడానికి. ఆ సందర్భంలో మాకంటే తర్వాత పండుకుంటారు, మాకంటే ముందే ఇస్తారు. సార్ లేండి సార్, 5 అయింది సార్, మనం సువార్త పోవాలి సార్, మీరు ఇట్లా పండుకుంటే ఎట్లా సార్? అసలు అలసట అనేటటువంటిది ఆయన ముఖంలో కనిపించేది. సువార్తలో తాను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు కాదు. డేవిడ్ అంకుల్ కానీ, జార్జ్ అంకుల్ కానీ వీళ్ళందరూ ఎంత కోఆపరేట్ చేసేవాడంటే, అన్నకి ఎంత కోఆపరేట్ చేసేవాళ్ళంటే అంత కోఆపరేట్. ఆటి వాళ్ళు కూడా నవనీతం అంటే కానీ, మాధవి అంటే కానీ వీళ్ళందరూ ఒక సొంత తమ్ముళ్ళ లెక్క వాళ్ళని చూసుకున్నారు పెద్దలు. ఆ రీతిగా అభినవ సంబంధాన్ని బాగా కలిగి ఉంటుంది కుటుంబాలతో, విశ్వాసంతో, సంఘ బిడ్డలతో, సేవకులతోటి. ఎవరికి కానీ ఏదన్నా ఆయన పొరపాటుగా ప్రవర్తించినాడు అనే అనుమానం వస్తే సార్ ఆయన సార్ క్షమించాడు సార్, ఏమన్నా నా ద్వారా తప్పు జరుగుతుంది. ఎంత సెన్సిటివ్ మనసు అంటే అన్నది, అంత సెన్సిటివ్ మనసు. కాబట్టి అలాంటి సేవకుడు మన మధ్యలో లేడు. ఇంకా తన గురించి చెప్పాలంటే మల్టీ ఆయన గురించి టాలెంట్స్ కలిగినటువంటి వాడు. ఏ వెహికల్ చూడని అట్లా చూస్తే సార్ ఎక్కి అప్పుడే స్టార్ట్ చేసి ఇట్లా నడిపించా సార్ అని అనిపిస్తుంది.
సైకిల్ మోటార్ స్కూటర్ నుంచి తీసుకుంటే ట్రాక్టర్ వ్యాను చూసిన బండిల్లో కనుక ఒకసారి అన్నాను హెలికాప్టర్ ఫ్లైట్ కూడా కనిపిస్తా అదే సార్ అంత మనకు లేదు అంత లేదు. కాబట్టి దైవదాసులతో సువార్త పరిచర్యలు దేవుడు నాకు ఎంతో అవకాశం ఇచ్చాడు ఆయనతో తిరగడానికి. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే మన ప్రార్థన ఏమై ఉండాలంటే ఈ అంత్య దినాల్లో అలాంటి సేవకులు మనకు అవసరం, అలాంటి సమర్పణ సేవకులు మనకు అవసరం. కాబట్టి అలాంటి సేవకులు దేవుడు సంఘంలో పెట్టాలి, సంఘంలో అలాంటి వాళ్ళు వాడబడాలి, నిస్వార్థమైనటువంటి పరిచయం చేసినటువంటి ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తాం. రాబోయే రోజుల్లో నమ్మకమైనటువంటి సేవలను దేవుడు తీసుకొని రాగలుగున్నట్లు తన పరిచర్యను తన రాకడ వరకు నమ్మకంగా జరిగించేటటువంటి సేవకులు నిమిత్తమై ప్రార్థన చేయాలని నా యొక్క సమయం ఎక్కువ లేని కారణం బట్టి మనందరికీ అవకాశం ఉంది. ఏదిగా దేవుని దాసుని గురించి చెప్పాలంటే ఈ మీటింగ్ కాదు, ఈ రాత్రి కాదు, ఒక రోజు కాదు, వారం కాదు, ఎంతకాలమైనా ఎంత సమయమైనా తక్కువే. అలాంటి దైవదాసుని దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభువును మనము స్తుతిస్తున్నాం. సమయంలో మనం కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం చూసుకొని మునుపు చిన్న పల్లవి పాడి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని చూసి మనం ముగించుకున్నాం. నాకు ఇవ్వబడినటువంటి షీట్స్ లో పార్టిసిపేట్ ఒకటి 3వ వచనం మాత్రం పాడుతున్నాం. సాంగ్ నెంబర్ 1 3వ వచనం మాత్రం పాడు. కృతజ్ఞతలు First of John chapter 12 verse 26. అందరం కలిసి ఒకడు నన్ను సేవించినట్లుగా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినట్లుగా నా తండ్రి అతన్ని కనపరచును. చదివినటువంటి వాక్య భాగాన్ని దేవుడు తన యొక్క సేవకుడి గురించి పలుకుతున్నటువంటి మాటలు అనుకుంటారు. సేవ 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 సేవకుడు అనేటువంటివి అనేక సార్లు మనకు కనబడుతూ వచ్చాయి. మరొకసారి చదువుదాం. verse 26. ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతనిని ఘనపరచును. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ, ఒకడు నన్ను
సేవించిన ఎడల, ఎనీ మ్యాన్ సర్వ్ మీ, లెట్ హిమ్ ఫాలో మీ, అతడు నన్ను వెంబడింపవలెను. చివరిలో మనం చూస్తే నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇక్కడ ఒకడు నన్ను సేవించిన ఎడల, ఇక్కడ ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట ఇది. ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ. ఏంటి ఈ సేవ? ఎవరి సేవ ఇది? అందులో ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల. సర్వీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవ. ఈ దేవుని యొక్క సేవ ఎలాంటిది అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదవండి ఎవరైనా. 8వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అక్కడ మాట మనం గుర్తిద్దాం. ఏమనుందంటే, ఎలాంటి సేవ అంటే ఇది? మరి శ్రేష్టమైన సేవ. గాడ్స్ మినిస్ట్రీ ఈజ్, గాడ్స్ సర్వీస్ ఈజ్ మోర్ ఎక్సలెంట్ సర్వీస్. మరి శ్రేష్టమైనటువంటి సేవ, భూలోకంలో ఉన్నటువంటి సేవలన్నిటికంటే మోర్ ఎక్సలెంట్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్. నథింగ్ క్యాన్ బి కంపేర్డ్ విత్ గాడ్ సర్వీస్. దేవుని సేవతో ఏ పనిని కూడా నువ్వు సరిపోల్చలేవు. అది నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కావచ్చు, లేక ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా కావచ్చు, ఏదైనా సరే లోకల్లో ఎన్నో పనులు, ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి. కానీ వాటన్నిటికంటే మోర్ ఎక్సలెంట్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్. అలాంటి ఉన్నతమైనటువంటి ఆధిక్యత దేవుని దాసునికి దేవుడు ఇచ్చాడు. హీ సో బ్లెస్డ్ టు సర్వ్ గాడ్. 4 దశాబ్దాలుగా దేవుని యొక్క సేవలు చేసినటువంటి గొప్ప దైవజనుడు. అందుకొరకు చాలాసార్లు అసలు దేవుని సేవకుడు ఎలాంటి వాడు, ఏ రీతిగా ఉండాలి అనేటువంటి మన లోకంలో మనం ఎంతోమంది సేవకులను చూసినప్పుడు ఇలా సేవకులు, ఇలాంటి స్వభావం ఏంటి సేవకుల్లో అనేసి చూస్తూ ఉంటాం. కానీ ఈ గొప్ప దైవజనుల్లో మనం చూడగలిగింది ఏంటంటే, అందుకు ఒక సహోదరుడు చెప్పాడు, దేవుని సేవకులు ఎట్లా ఉంటారో అది నేను ఈయనలో చూశాను. అందుకొరకు ప్రభు పని చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా ఎంచబడి పిలువబడవచ్చు. కానీ ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, 26వ వచనం చదవండి ఎవరైనా. 26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను ఏం చేయాలంటే చాలు. If any man serve me, let him follow me. ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు నన్ను ఏం చేయాలి? కాబట్టి ప్రభును వెంబడించినటువంటి వాడే దేవుని లెక్కలో ఆయన సేవకుడు. నువ్వు ప్రభును వెంబడించకుండా సేవకుడినని మనం పేరు పెట్టుకొని సేవ చేసినంత మాత్రాన అది దేవుడు దాన్ని ఒప్పుకునేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల అంటే ఈ సేవ ఎలాంటిదంటే, చాలా ఉన్నతమైనటువంటి ఈ సేవను చేసేటువంటి సేవకుడు ఏం చేయాలండి? ఆయనను ఏం చేయాలి? వెంబడిస్తూ సేవించాలి. ఆయనను వెంబడిస్తూ సేవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లు సేవ చేశాడో ఆ మోడల్ని తీసుకొని సేవించినటువంటి వాడే నిజమైనటువంటి సేవకుడు. అలాంటి వారిని దేవుడు ఏమన్నాడంటే, లాస్ట్ లో ఏముంది చదవండి. ఉండును, ఒకడు నన్ను సేవించిన కదా నా తండ్రి అతనిని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. ఒక జెన్యూన్ సర్వెంట్ ఆఫ్ గాడ్ హూ ఫాలోస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ will not crave for any honor and any returns from people. మనుషుల యొక్క ఘనత కొరకు, మనుషుల యొక్క గౌరవం కొరకు, మనుషుల యొక్క మెప్పు కొరకు ఎన్నడూ ఆశించాడు. ఎందుకంటే రెడీగా ఉన్నాడు. ఎవరంటే? ఫాదర్ ఈజ్ రెడీ. తండ్రి రెడీగా ఉన్నాడు. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతనిని
ఘనపరచును. నా తండ్రి కనపరుస్తాడు. అందుకని నమ్మకంగా సేవించినటువంటి ఆ దైవజనులు బైబిల్లో కూడా చూస్తే అదే పేరు పెట్టుకున్నాడు, పౌలు అభిషేకం. పౌల్ అపొస్తలుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పడగొట్టించాను, విశ్వాసమును కాపాడాను కాబట్టి మీరు నన్ను చాలా మెచ్చుకోండి అంతే. ఏమన్నాడండి? నా కొరకు ఏముందండి? నీతి కిరీటము, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్ రెడీ ఫర్ మీ. అదే మనం పేతురులో కూడా మనం చూస్తే, పేతురు రాసినటువంటి పత్రికలో ఆ యొక్క కాపరులకు చెప్తున్నాడు ఏంటంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుతురు. అది అభిషేకం గారు కూడా చనిపోయేటువంటి దానికంటే ముందు పీరియడ్ లో తాను ఒకే ఆశను తాను కనపరిచాడు. దేవుడు నన్ను అనాలి, అనాలి అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి మాట నేను ఆయనతో పలికించుకోవాలి. కాబట్టి లోకంలో సేవకులను చెప్పుకున్నంత మాత్రాన ఒకవేళ ఆ బోర్డు పెట్టుకోవచ్చేమో కానీ, దేవుని దృష్టిలో మాత్రము ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క వచనం మనం గ్రహిస్తాం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను ఏం చేయాలి? వెంబడింపవలెను, నన్ను వెంబడింపవలెను. హీ హ్యాస్ టు ఫాలో హిస్ మాస్టర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి తన యజమానుని వెంబడించకుండా సేవించినటువంటి సేవకుడు పెరుగు సేవకుడు, అంతేగాని అక్కడ తండ్రి కనపరిచేటువంటిది కూడా అక్కడ ఉండకపోవచ్చు. అందుకని అది ఈ దైవజనుల్లో మనం చూడగలిగాను. నేను కూడా తన గురించి నిలబడి చెప్పేంత ఆ స్తోమత అర్హత కలిగినటువంటి వాడిని కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఘనత ఇది, ఆయన గురించి మేము ఎదుట నిలబడి మాట్లాడడానికి. ఆ గొప్ప దైవజనుని ఇక్కడ ఈ ప్రాంతాలు అడిగిపెట్టినప్పటి నుండి నేను ఎదుగు 34 లాంగ్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు. చెప్పాలంటే ఒక ఆధిక్యత కూడా ఇచ్చాడు. తనకు కూడా ఒక ప్రియమైనటువంటి వ్యక్తిగా, అంటే తనకు అందరూ ప్రియులే, ఎవరు ప్రియులని ఇండివిజువల్ గా పోతే ఎవరని చెప్పలే, అందరికీ ప్రియమైనవాడే. నాకు కూడా చాలా బిలవర్డ్ గాడ్ సర్వెంట్ అండ్ స్పిరిచువల్ ఫాదర్. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, ఒకడు నన్ను సేవించిన యెడల, సేవ అందుకొరకు ఎన్నడూ సేవను నువ్వు తక్కువ అంచనా ఎప్పుడు ఉండాలి. నీ యొక్క పొజిషన్ కంటే, నీకున్నటువంటి స్థానం కంటే, నువ్వు చేసే జాబ్ కంటే, నీ బిజినెస్ కంటే, అన్నిటికంటే గ్రేటెస్ట్ ఈస్ గాడ్స్ వర్క్. ఎన్నడూ దేవుని సేవలు చిన్నగా అంచనా వేసావనుకో, విల్ బి ఎ లూజర్. అందుకొరకు ఈ ప్రభు యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తుగా మాట్లాడినాడు, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలనంటే ఆయనను పోలి సేవ చేయాలి. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క లైఫ్ చూస్తే మార్కు సువార్త 2:35 మార్కు చాప్టర్ 1:35 త్వరగా చదవండి. మార్కు సువార్త 1:35. ఆయన పెందల కడలు లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ఏం చేస్తున్నారండి? అద్భుతమైనటువంటి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి సేవకుడు యేసు ప్రభు ఏం చేశాడో అదే చేస్తా ఉంటాడు. ఇది మనం కూడా పెద్దలు కూడా లేస్తాం, కానీ ఏం చేస్తామంటే వి గో ఫర్ వాక్. అఫ్ కోర్స్ యు హావ్ టు గో. నువ్వు పో, వాకింగ్కి వెళ్ళు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకో. బట్ మోర్ దాన్ దట్ ఈస్ యు హావ్ టు ప్రే. అదే దేవుని దాసుడు చేశాడు. ముందు నిలబడినటువంటి మాన్యువల్ ప్రజలు సాక్ష్యం చెప్పాడు, ప్రార్థన ఉపవాసం అనేది నేను చూశాను ఆయన దగ్గర నేర్చుకోండి. ఒకసారి వాళ్ళ ఇంట్లోనే బీహార్లో అక్కడ ఉన్నటువంటి సమయంలో ఇంటికి రావట్లే. ఎక్కడ పోయాడు అంకుల్ అని తనే పోయాడు. అడవిలో పోయి ఎత్తుకితే ఆఫ్టర్ 25 days ఫాస్టింగ్ నిటారుగా నిలబడి ప్రార్థన చేసుకుంటే ఒక్కడేసారి నేను చూసి గర్జిస్తే చలో అలా సింహగర్జనే. స్పిరిచువల్ విషయాల దగ్గరికి వస్తే మాత్రము సింహగర్జనే. ఇంకా మిగతా విషయాలకు వస్తే మాత్రము గొర్రె, మామూలు గొర్రె కూడా కాదు, గొర్రె పిల్ల. ఫాస్టెడ్ అండ్ ప్రే ఫర్ మెనీ డేస్ అని చెప్తున్నాడు. సజీవ సాక్షి ఆయన. తన మోకరించే పోస్చర్ కూడా మీ అందరికీ చెప్పే అవసరం లేదు. చచ్చిపోయే వారు కూడా మోకాలు
మోకాలు ఉన్నటువంటి వ్యక్తి. హీ ఇమిటేటెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏ వ్యక్తి యొక్క జీవిత ప్రభావం ఆయన పైన పడలేదు. హీ ఇమిటేటెడ్ జీసస్. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మోకాల నుండి ప్రార్థించాడు, రాత్రంతా ప్రార్థించాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు, సీమోను పేతురు కొరకు ప్రార్థించాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుని దాసుని యొక్క జీవితంలో చూస్తున్నాం. అందుకొరకు గాడ్ హస్ గివెన్ హిమ్ గుడ్ ఫినిషింగ్. ఎంత సీనియర్ అయినా, నేను ఎంత సేవకుడు అయినా, ఇఫ్ యూ స్టాప్ ప్రేయింగ్ యువర్ క్లోజింగ్ విల్ బి రాంగ్ క్లోజింగ్. ప్రార్థన అనేటువంటిది ఊపిరి. అందులో వీపీఎల్ చేరేటప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తాడు ఇంకా నేను మీకు చెప్పే అవసరమే లేదు. ఒక దిల్లు తీసుకొని పోయి ఒక పిల్ల తీసుకొని వీపీఎల్ స్టార్ట్ అయిందంటే మోకరిచ్చి మళ్ళీ ఎప్పుడు లేసేవాడండి? అక్కడి నుంచి లేచేవాడు కాదు. వీపీఎస్ అంతా అయిపోవాలి, పిల్లలందరూ అలవాల స్థలాలకు చేరుకోవాలి. అందరు చేరుకున్నారా? అది చేరుకున్నారా? ఇది చేరుకున్నారా? అక్కడ అంతా సీన్లో కనబడేది మనలాంటి వాళ్ళము, కానీ ఆయన కనబడేది దేవుని సన్నిధిలో కనబడేటువంటి గ్రేట్ ఛాలెంజింగ్ లైఫ్ ఇస్ దిస్, ప్రేయర్ఫుల్ లైఫ్. చూడండి మత్తయి సువార్త లేక లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనము అందరం కలిసి చదువుకుందాం. వర్స్ 17. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపుతున్నాడు. అందులో ప్రభు యేసుక్రీస్తు వారి పేరే ఆయనకు అర్థం అక్కడ కనబడుతుంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. ఇక్కడ యెషయా భక్తుల ద్వారా ఆ కాలంలోనే ప్రవచింపబడినటువంటి ప్రవచన మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆ బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను ఏం చేశాడండి? అభిషేకించాడు. కాబట్టి లోక రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకించబడి ఈ లోకానికి పంపబడ్డాడు. ఆ యేసు అభిషేకించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు తప్ప ఆ పని ఎవరు చేయలేరు ఇంకా. Because God the Father has anointed His Son to be the Savior of the whole world. ఇంకా లోక రక్షకుడుగా వేరే వాడికి చోటు లేదు. Because He is only the anointed one. ఎవరు పెట్టారు? ఈ దాసునికి కూడా ఏం పేరు పెట్టారండి? అభిషేకం. He is also anointed person, commissioned person. అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన వాడికి డిఫాల్ట్ ఏమి చేస్తాడు తెలుసా అండి? దేవుడు అధికారాన్ని ఇస్తాడు. If God anoints a person, he will be commissioned. ఆ పవర్ అనేది, అథారిటీ అనేది ఇస్తాడు. అది మనం చూడగలిగాం దేవుని దాసుడిలో. ఆయన తిట్టినట్టు సంఘాన్ని ఎవరు తిట్టలేడు. సిగ్గులేదంటాడు, నవ్వుతా ఉంటాడు ఒకటేసారి. ఆ దగ్గర కూడా కుక్కడిపల్లి అప్పుడప్పుడు వచ్చేవాడు. ఆయన వచ్చినప్పుడు మాత్రము ఎవడు బయట ఉన్నాడు. ఇప్పుడు ఈ దినాల్లో ఒక ట్రెండ్, ఆరాధన టైం కాగానే ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోయి అది కూడా పెద్దలు, సంఘ పెద్దలు బయట ఉంటారు. సంఘంలో ఉన్న పేదలు లోపల ఉంటారు. సంఘ పెద్దలు ఎక్కడ ఉంటారండి? బయట ఉంటారు. ఒకసారి మాకు ఇచ్చాడు, ఇఫ్ యు ఆర్ ఎ పిగ్, నువ్వు పందివైతే ఆరాధన అయ్యేటప్పుడు బయట ఉండు. ఇంకెవడుంటాడండి? అసలు ఎవడంటాడండి? ఆయన వచ్చాడు అంటే చాలా మంది మోకాలు మాడిపోయాయి. ఎందుకంటే కరెక్షన్ ఈ దినాల్లో ఎవరు ఇష్టపడరు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వెళ్ళారు సార్, ఏమైనా తప్పుంటే క్షమించు సార్, ఆయన కరెక్షన్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, గాడ్ హస్ అనాయింటెడ్ హిమ్, అభిషేకించాడు దేవుడు. సంఘ కాపరిగా ఉండడానికి ఇది థియాలజీ చేసేసుకొని సీనియారిటీ రాగానే యూ కెనాట్ బి ఏ షెపర్డ్ టు గాడ్స్ హౌస్. గాడ్ షుడ్ అనాయింట్ యూ ఫర్ దట్. గాడ్ షుడ్ గివ్ సచ్ అథారిటీ టు యూ. నీకు అధికారం దేవుడు ఇచ్చుండాలి. అధికారాన్ని చూపించాడు దేవుని దాసు. ఆయనకంటే ఎక్కువ మీకు చదువుకుని ఉండవచ్చు, ఆయనకంటే ఎక్కువ అనుభవం మీకు ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. దేవుడు తన అంతర పక్షంగా చెప్తూ వచ్చాడు ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్ప్రెడ్ ఏ మ్యాట్ ఇన్ గాడ్స్ హౌస్, God should anoint you.
ఏది పడుతుంది మందిరాల్లో ఆ పని ఈ పని పరిగెత్తుకొని చేయడానికి కాదు. దేవుడిని నా పని కొరకు అభిషేకించి ఉండాలి. వంట చేయడమో, కార్పెట్ వేయడమో, మైక్ పెట్టడమో, వాయిద్యం వాయించడమో, బోధ చేయడమో, ఆర్గనైజ్ చేయడమో, అడ్మినిస్ట్రేట్ చేయడమో, లేకపోతే ఏ పని చేయాలైనా బక్సీ గారు బుక్ లో రాశాడు, గాడ్ షుడ్ అనాయింట్ యూ ఫర్ దట్ వర్క్. ఆషామాషి కాదు దేవుని పని, ఇదెంతో ఉన్నతమైనటువంటి పని. అందుకని చూపించాను మీకు ఆ వచనం ఏముందండి, ఇట్ ఈస్ మోర్ ఎక్సలెంట్ సర్వీస్. దేవుని యొక్క సేవ మరీ శ్రేష్టమైనటువంటి సేవ. ఎందుకంటే దేవుని సేవ పరలోకపు సేవ, ఇది దేవుని కనెక్ట్ అయ్యేటువంటి సేవ, విచ్ ఈజ్ రివార్డబుల్, బహుమానం ఇవ్వబడేటువంటి సేవ ఇది. అందుకని ప్రభు అన్నాడు, గిన్నెడు చల్లించి తీస్తేనే ప్రతిఫలం పోదు. అలా అలాంటప్పుడు దేవుని పరిచర్యలో ఎంతో నువ్వు ప్రయాసపడి చేసే ప్రతి దానికి దేవుడు ఏం చేస్తారండి, ఈజ్ అనాయింటెడ్ గాడ్ సర్వెంట్. చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 2, ఎఫెసియన్స్ 2వ అధ్యాయం 10వ వచనం. నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంగ్లీష్ లో ఏముందండి, మాస్టర్ పీసెస్. వి ఆర్ హిస్ మాస్టర్ పీసెస్. అంటే దేవుడు సృష్టించినటువంటి పని అయి ఉన్నాం. అంటే దేవుడు నిన్ను నన్ను ఎట్లా సృష్టించాడు అంటే, అందుకు ఒక ఆధార్ కార్డులో ఉంటది ఏంటంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే ఆ ఆధార్ కార్డులో ఆ నెంబర్ ఇంకెవరికి ఉండదు, అది నీ గవర్నమెంట్ ఇచ్చేది. అట్లాగే దేవుడు నీకు ఆల్రెడీ నీకు యూనిక్నెస్ అనేది ఇచ్చేసాడు. నువ్వు చాలా ప్రత్యేకింపబడినటువంటి వాడు, నీకు నీవే సాటివి, నీతో సాటి ఎవరు, నో వన్ క్యాన్ రిప్లేస్. ఇప్పుడు మన అభిషేకం గారిని ఇంకొక అభిషేకం గారిని అంటే అభిషేకం గారు ఇది అభిషేకం గారు, భక్సింగ్ గారు ఇది భక్సింగ్ గారు, ఇంకా వాళ్ళతో పోల్చదగినటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఈ నగరంలో చూసినటువంటి ఆయన బిహేవియర్ ప్రత్యేకమైనటువంటి బిహేవియర్ అండి. ఆయనకు అడ్రస్సింగ్ కూడా ప్రత్యేకమైన అడ్రస్సింగే. ఎవరు పిలిచేవాడు, ఏమైనా అడ్రస్ సంబోధించేవాడండి, సార్ 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 అంటే అయిపోయినట్టే వాడు సంగతి. సార్ పిల్లడు పోతే కూడా సార్. ఏంటంటే ఆయన యొక్క అడ్రస్సింగ్ ప్రత్యేకమైనటువంటిది, ఆయన బోధలు కూడా ప్రత్యేకమైనటువంటివే. ఒకరోజు యూత్ మీటింగ్ తీసుకుంటే పోతుల గురించి చెప్పాడు. ఏం పోతులు తెలుసా అండి, యూత్ చెప్పాడు. బయటకు తీస్తా ఉంటే పోతులు వస్తా ఉన్నాయి. ఏం పోతులు అంటే నిద్రపోతూ, తిండిపోతూ, తాగుపోతూ, తిరిగిపోతూ. అమ్మా అసలు ఎక్కడి నుంచి తెచ్చాడో ఈ పోతులు అని అర్థం కాదు. యూనిక్ ప్రీచింగ్. ఇక నువ్వు దానికి నువ్వు మళ్ళీ చెప్పడానికి లేదు. ప్రత్యేకమైనటువంటి తన బోధనకు తానే సాటి. అలాంటి అద్భుతమైనటువంటి విధానం. కరెక్షన్స్ కూడా ఒక వ్యక్తిని కరెక్ట్ చేయాలంటే, ఇప్పుడు మైండ్ సెట్ అటు ఇటు ఉందనుకోండి, ఏం పెడుతున్నావు అని అంటారు. దట్ ఈస్ కామన్. చూసి దానికి ఏదో కావాలంటే చూడంటాడు. అది అర్థం కాదు. ఏం వెరైటీ ఆఫ్ కరెక్షన్ అంటే. అందుకొరకు ఒక సిస్టర్ కూడా చెప్పారు, కారంలో స్వీట్ లో కారం పెడతారంట. అంటే ఇచ్చేదేమో స్వీట్, దాని లోపల ఉంటుంది ఏంటి, కారం. ఏం కరెక్షన్ అనేది. ఓన్లీ అనాయింటెడ్ పర్సన్స్ క్యాన్ డూ దిస్. వీ కెనాట్ ఇమిటేట్ బ్రదర్ అభిషేకం. ఆయన అభిషేకం గారిని ఇమిటేట్ చేయడానికి మన చేత కాదు. బికాస్ హీఈస్ అన్ అనాయింటెడ్ వన్, అనాయింటెడ్ పర్సన్, యూనిక్ ఐడెంటిఫికేషన్. తన యొక్క మేనేజ్మెంట్ ఆర్గనైజింగ్ కూడా ఎంతో మంది సేవకులను నేను కూడా చూస్తూ వచ్చాను. నేను కూడా సేవకునే. ఒక వీడియో జరగాలంటే బెల్లు విడగొట్టాలా, చెప్ప స్టాండింగ్ ఉండాలా, కుకింగ్ అయినా చేయాలా, కార్పెట్ క్లీన్ చేయాలా, స్టేజ్ అరేంజ్మెంట్ ఇది చేయాలా, మైక్ సెట్ ఇది చేయాలని డ్యూటీ లిస్ట్ ని ఏం చేస్తామండి, పెద్ద లిస్ట్ తయారు చేస్తాం. కానీ ఎన్నడూ ఆయన లిస్ట్ తయారు చేయలేదండి.
ఇది నీకు చేత కాదు, ఎవరికి చేత కాదు. ఏనాడు లిస్టు తయారు చేసి డ్యూటీస్ని ఆమె రైట్ కరెక్ట్ చెప్తున్నాండి. డ్యూటీస్ చెప్పాడండి మీకు? ఎవరికి చెప్పలేదు డ్యూటీస్. 5 గంటలకల్లా కూలీలు వచ్చినట్టు అడ్డా దగ్గరికి రావాలా, ఎక్కడికి? బెతెస్దా గేట్ దగ్గరికి రావాలా. వచ్చిన తర్వాత గేట్ తెచ్చిన తర్వాత ఒక్కొక్కడు వెళ్ళిపోవాలా. అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ తల కిందులు పెట్టినా తపస్సు చేసినా ఇంక రాదు. యూనిక్ అడ్మినిస్ట్రేషన్, యూనిక్ మేనేజ్మెంట్, యూనిక్ కరెక్షన్. ప్రత్యేకమైనటువంటి ఆయన యొక్క సంభాషణ కూడా ప్రత్యేకమైనటువంటిదే, ఆయన స్టేట్మెంట్స్ కూడా ప్రత్యేకమైనదే. ఎప్పుడైనా లేట్ అయింది అందుకు డ్రాప్ చేస్తామంటే రోజు డ్రాప్ చేసి రోజు వస్తావా చెప్పు, ఇంకే రోజు చూసుకోవాలి, ఇంకేం లేదు. ఎంత అద్భుతమైనటువంటి వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ గాడ్ సర్వెంట్. సేవకుడు అంటే ఎవరో మాలాంటి వాళ్ళని చూస్తే మీకు అర్థం కాదు. మాలాంటి వాళ్ళని చూస్తే తిండిపోతున్నారు ఆ సేవకులు, అదొక ట్రేడ్ మార్క్. సేవకుడిని గుర్తుపట్టాలంటే ఏముండాలంట, కొడతా ఉండాలి. ఈ దినాల్లో సేవకులు అంటే దే ఆర్ నాట్ మోడర్న్ గాడ్ సర్వెంట్స్. దే విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దిస్ థింగ్స్. కానీ ఈ గొప్ప దైవజనుడు యూనిక్ పర్సనాలిటీ. తర్వాత ఇప్పుడు చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 15వ. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, తండ్రి నన్ను ఎట్లా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. అందుకని ప్రభు అన్నాడు, ఒకడు నన్ను సేవించినాడలా అతడు నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. తండ్రి నన్ను ఎట్లా ప్రేమించాడో నేను మిమ్మల్ని అట్లాగా ప్రేమించాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు తన శిష్యులైనటువంటి వారిని, తనతో ఉన్నటువంటి జన సమూహాన్ని ఎంతో వికృతమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలనుంది. అనగా తన ప్రేమను తన ప్రజలకు కనపరుస్తూ వచ్చాడు. దట్స్ వాట్ దిస్ హంబుల్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్ సర్వెంట్ డిడ్. హీ లవ్డ్ పీపుల్, హీ లవ్డ్ ద చర్చ్, హీ లవ్డ్ ద ఫ్యామిలీస్. యవనస్తులను ప్రేమించాడు, చిన్నపిల్లలను ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టే తను అందరినీ సమకూర్చుకోగలిగాడు. ఇంకా తన ప్రేమ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. తన ప్రజల పైన ప్రేమ ఉండబట్టి he visited many houses, many patients he visited. ఎంతో మంది రోగగ్రస్తులను. నేను ఒకసారి ఫోన్ చేస్తే సరే నిద్రపోలేదు అంటే ఏంటంటే నిద్ర పట్టలేదా అంటే లేదు, ఒకటికి 5 గంటల ముందంటే ఆపరేషన్ నిమ్స్ దగ్గర. వాడు రాత్రే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నువ్వు రావద్దని ప్రార్థన చేసి చేయించుకున్నాను. కానీ ఈయన సాటిస్ఫాక్షన్ లేదు. పొద్దున 3:30కి బయలుదేరి పోయి కూర్చున్నాడు. ఎక్కడండి? ఎవడు పోతాడండి? ఏ సేవకుడు పోతాడండి? ఏ ఎల్డర్ పోతాడండి? గ్రేట్ ఛాలెంజింగ్ కాన్సెప్ట్. నిష్కుటమైన ప్రేమతో ఇది నేను కానీ మీరు కానీ ఎల్డర్స్ కానీ సేవకులను కానీ ప్రజలతో ఏదైనా వస్తేనే ప్రేమిస్తాం. కానీ తాను ఎట్లా ప్రేమించాడంటే అందుకొరకు అపోస్తలుడైనటువంటి పౌలు కరెక్ట్ గా పేరు ఎవరు పెట్టారో తన కరెక్ట్ పెట్టాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నేను మిమ్మల్ని మీ కొరకు మీ మీద ప్రేమను బట్టి నన్ను నేను వేయపరుచుకున్నాను, కానీ మీరు నన్ను ప్రేమించేది ఇంతేనా అంటాడు. అంటే అంతగా తన సంఘాన్ని తన ప్రజలను తాను ప్రేమించినటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను అనుకుంటాను తాను హీఈస్ ఇమిటేటింగ్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువును తాను ఒక కేంద్రంలో ఇంకొక మాట కూడా చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి పంచవద్దు చాలండి.
ఎవరు పోవాలా? పెద్దోళ్ళు పోవాలా, పెద్ద మనుషులే పోవాలా. కాబట్టి మీరు పోవద్దు అని వారిని గద్దించారు. అంటే దేవుడి దగ్గర ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ, ఆ యొక్క ప్రవేశము, ఆ అందుబాటు అనేటువంటి వాళ్ళకు కూడా ఒక లెవెల్లో అర్థం కాదు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడండి? యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి. చిన్న బిడ్డలకు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏముందండి? ప్రవేశం. దిస్ వి కుడ్ సీ ఇన్ గాడ్స్ సర్వెంట్. వాడు చిన్నోడైనా, బచ్చగాడైనా, చిన్న సేవకుడైనా, లేకపోతే ఒక పేదోడైనా ఒక సంతోషకరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క యాక్సెసిబిలిటీ దేవుని దాసంలో చూడగలిగాం. పేదోడైనా సరే ఈ దినాల్లో అది మనం చూడలేం. లోకంలో కానీ దేవుని ప్రజల దగ్గర కానీ ఒక సంఘ పెద్దవనుకో, నువ్వు అందరికీ యాక్సెస్ నీ దగ్గర అందరికి ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక లీడర్. ఏది లోకంలో లీడర్ లాంటి లీడర్ నువ్వు అంతే. కానీ దేవునికి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఎవరికెవరికి ఉందండి? ఒక చిన్న బిడ్డకి యాక్సెస్ ఉంది. పాపాత్మురాలైనటువంటి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ దగ్గరికి కూడా పోయి ఏమన్నాడండి? అమ్మా అన్నాడు. నాకు ఒక సేవకుడు తెలుసు. ఆయన భార్య వ్యభిచారం చేస్తే పట్టుకొని తీసుకొని గుడి తెచ్చిండు. గుడికి తెస్తే ఆ సేవకుడు ఏం సేవకుడు అండి? ఆ సేవకుడు ఏం చేశాడు తెలుసా అండి? వాడిని కొంచెం కూల్ డౌన్ చేసి ఆయన లోపలికి పో అని ఈమెకి ఎక్కడెక్కడ దెబ్బలు తాకినా కూర్చోబెట్టి అమృతాన్ని రాసి అన్ని చేస్తున్నాడు. ఎవరండి ఉన్నారండి సేవకుడు? ఇది నాకు పాపాత్ముడు అంటే వాడు ఎక్కడుండాలా? అంత దూరం ఉండాలా? సమరయ స్త్రీ దగ్గర పోయాడు, ఎంత సహవాసం చేశాడు. ఒక బచ్చగాడు దగ్గర బచ్చా పిల్లలను కూడా దగ్గర తీసుకొని వస్తే శిష్యులు నేర్చుకోవాలని వారిని ఏం చేశాడు? దగ్గర తెచ్చి ఎత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నేను అనుకుంటే అప్పుడు శిష్యులకు అసూయ ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని ముద్దు పెట్టుకోలేదే ఎప్పుడు. ఎంత గొప్ప ప్రవేశము! దట్ వి కుడ్ సీ దిస్ గ్రేట్ గాడ్ సర్వెంట్ అభిషేక్. ఎలాంటి వాడైనా, వాడు జూనియరో, సీనియరో, లేకపోతే పేదోడో, లేకపోతే పక్కిరోడో, ధనవంతుడో, ఎవరికైనా సరే అదే యాక్సెసిబిలిటీ. అందుకొరకు ప్రజలందరూ కూడా కాపరి కావాల్సింది అలాంటి అద్భుతమైనటువంటి. అందుకొరకు సహోదరులు చెప్పారు, సేవకుడు అంటే ఎవరో ఈయనని చూసాం మేమని. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 9. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదవండి ఎవరైనా. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికర పడి. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఆ మార్గంలో తాను వెళ్తున్నటువంటి సమయంలో, తాను గ్రామాల్లో తర్వాత పట్టణాల్లో సంచరిస్తున్నటువంటి సమయాల్లో తాను సమూహములను చూశాడు, ప్రజలందరినీ చూశాడు. చూసినప్పుడు ఆ ప్రజలందరూ ఎట్లున్నారండి? కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున తన హృదయం పరితపించింది. అదండి యేసు ప్రభు చేస్తున్నారు. అందుకొరకు తను వెంబడించినటువంటి తన శిష్యులు అపోస్తలుల హృదయాలు కూడా ప్రజలను చూసినప్పుడు, వారి యొక్క దుస్థితి చూసినప్పుడు, వారు నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ హృదయంలో చింత, భారం అనేటువంటిది నిండిపోయింది. అందుకొరకు అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ఆ టూర్స్ అన్నింటిలో కూడా ఎంతో ప్రయాసపడి సేవ చేసినటువంటి సమయాల్లో, అనేక సంఘాలు స్థాపిస్తూ వెళ్తున్నటువంటి సమయాల్లో సంఘాలు ఎట్లున్నాయో, సంఘాల ప్రజలు ఎట్లున్నారో, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎట్లున్నారో, కుటుంబాలు ఎట్లున్నాయో, పిల్లలు ఎట్లున్నారో, యవనస్తులు ఎట్లున్నారో అన్నటువంటి చింత తనకుంది. అందుకొరకు దేవుని సేవకుడు చింతతో చింతపండు అవుతాడండి. గుట్టిగా రావాలి బీపీలు, షుగర్లు. కడుపు నిండా తిని కంటి నిండా ఏం చేయొచ్చండి? పడుకోవచ్చు. ఈయన అభిషేకం గారికి వచ్చినటువంటి ఆ యొక్క రోగాలన్నీ దేని కొరకు వచ్చాయి? దేని కొరకు వచ్చాయండి? ఆయన కొరకు రాలేదండి. దేవుని ప్రజల కొరకు, సంఘాల కొరకు వచ్చాయండి. ఫిజికల్లీ హీఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. అందుకని చూడండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయం, 2 Corinthians chapter 11 verse 28.
సెకండ్ ఇదియును కాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. చాలండి. ఎవరండి మాట చెప్తుంది? పౌలు. ఆ పౌలను మనం చూడలే కానీ ఈ పౌలను చూసాం మనం. ఈ దేవుని దాసుని చూశాం. అది వరకు మంచి బ్యానర్ కూడా కట్టారు. అప్పుడు చింతపడుతూ ఇవే మాట రాశారు. ఏమనిందంటే సంఘములను గురించిన చింత నాకు కలదు. ఆ చింతతో చచ్చిపోయాడు కూడా. సంఘాల గురించి ఎట్లుంటాయో సంఘాలు, ఎట్లున్నారో దేవుని ప్రజలు, ఎట్లా జరుగుతుందో సేవ భవిష్యత్తులో, దేవుని కుటుంబాలు ఎట్లున్నాయో, దేవుని ప్రజలు ఎట్లున్నారో అన్నటువంటి చింత, ప్రజల గురించినటువంటి చింత, సంఘాల గురించినటువంటి చింత, ఆత్మల గురించినటువంటి చింత కలిగినటువంటి గొప్ప దైవజనుడు. నేను మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు. యూ హ్యావ్ టేస్టెడ్ హిమ్. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆయనను చూసుకోవచ్చు. నౌడేస్ వీ కెనాట్ సీ సచ్ బర్డెన్ పీపుల్. ఇది నా ఎల్డర్లో ఉన్నాం, సేవకులో ఉన్నాం, విశ్వాసంలో ఉన్నాం. ఏం చింత అండి? మనతో ఘనత ఇవ్వకపోతే చింత, డబ్బులు రాకపోతే చింత, పదవి లేకపోతే చింత. ఇవ్వండి పనికి రాని చింతతో చింతపండు అవుతున్నాం మనము. ఆయనేమో పనికొచ్చే చింత, ఆత్మల గురించి చింత, సంఘాల గురించినటువంటి చింత. అందుకొరకు ఆయన పోయినా సరే ఆయన జీవితం మనతో మాట్లాడాలి. తర్వాత కూడా చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయం. వచ్చుచు పోవచ్చు ఉండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేదు. ఎవరి గురించి చెప్పబడుతుందండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు, జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్. యేసు ప్రభు తన శిష్యులు ఇద్దరికి ఆ యొక్క టీం ఎంత అద్భుతమైనటువంటి టీం అంటే, యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఏకాంతంగా వెళ్ళిపోండి రా శిష్యులారా, అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి మీరేం చేయండి, కొద్దిసేపు పడుకొని అలసట తీర్చుకోండి. అంటే యేసు ప్రభు శిష్యులు అలసట లేకుండా ఏం చేస్తున్నారండి? ప్రయాసపడుతున్నారు. తర్వాత కూడా ఇంకా కిందే ఉంది, అలసట తీర్చుకోనుడి అని చెప్పారు. ఎలాగనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున ఏం చేయడానికి టైం లేదండి. పుట్టిగా రావండి రోగాలు. ఇది మనం ఏదో తీర్పు తీర్చేస్తా ఉంటాం. యు ఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ ఎనీ వన్, ఈవెన్ ఎ బిలీవర్, ఈవెన్ ఎ గాడ్ సర్వెంట్. గాడ్ హెస్ నాట్ గివెన్ యూ ఎనీ రైట్, ఈవెన్ దో యు ఆర్ టాప్ మ్యాన్. నో, టైం తినడానికి ఎక్కడ ఉంటుందండి? ఇవన్నీ ఈ దైవజనులో చూసామండి. టైంకి తిండి లేదు, టైంకి నిద్ర లేదు, కష్టజీవి. అందులో గ్రేసాన్ని రాగానే ఈయన చాలా కష్టజీవి అని చెప్తుంది. ఈజ్ వెరీ హార్డ్ వర్కర్, ఇండస్ట్రియస్, కష్టజీవి ఆయన. ఏ సేవకుడు కూడా గంపలు మోయాడండి. గంపలు మోసాడు, రాళ్ళు మోసాడు. వాట్ నాట్, నీవు నేను చేయనటువంటి పనులన్నీ కూడా ఈ దైవజనుడు చేశాడు. బండ్లు తుడిచాడు, చెప్పులు తీశాడు వ్యక్తులని, కష్టపడ్డాడు, నిద్రకు వచ్చాడు, తిండికి వచ్చాడు, కష్టజీవి, ప్రయాస. అందుకని ప్రభు అన్నాడు, ప్రయాస నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసపడినటువంటి దైవసేవుడు, లేబర్డ్ మచ్, హార్డ్ వర్కింగ్ చేసినటువంటి దైవజనుడిన. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 53. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణము ఏం చేశాడండి? ధార పోశాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసినటువంటి పని ఏంటంటే, మరణం నందునట్లు తన ప్రాణాన్ని ఏం చేశాడండి? ధారపోశాడు.
అందుకొరకు తనతో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి తన శిష్యులైనటువంటి అపోస్తలుగా పిలువబడినటువంటి వారు కూడా చేసినటువంటి పని అదే. అందుకని ట్రైనింగ్ ఇచ్చేవాడు కరెక్ట్గా ఉంటే ట్రైనింగ్ తీసుకున్న కూడా ఏం చేస్తారంటే పుట్టిగా పెట్టలేదండి ప్రాణాలు. యేసు ప్రభు శిష్యులంతా కూడా దే హావ్ స్టడీడ్ దేర్ లైఫ్. అందుకని ఈ దినాల్లో చూస్తే భక్సింగాలతో ఉన్నటువంటి వారు ఆ గుణాలు పడలే చాలా మటుకు. ఆయన మాత్రం చక్కగా తీసుకెళ్లి ఇచ్చాడు. కానీ దాని తర్వాత మాత్రం స్వార్థాలు, తర్వాత పదవులు, ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, పొజిషన్ పోతుందేమో అని ఆ బాధ, దాంతోనే ఈ దినాల్లో హెబ్రోన్ సంఘాలు కొలాప్స్ చేస్తున్నారు. అందుకొరకు ఆ దిన యేసుక్రీస్తు ప్రభు దాన్ని స్టడీ చేసినటువంటి ఆ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక మాట అంటాడు చూడండి. 20వ అధ్యాయం 20 Acts 20 verse 24. Acts 20 verse 24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చిన యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు ఈ మాట ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యను నేను తుదముట్టించవలనని, అంటే దాన్ని నేను ముగించడానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచయం ముగించడానికి నా ప్రాణము ఎంత మాత్రము నాకు ప్రియమైందిగా ఎంచుకుంటలేదు. అంటే ఆయన ప్రాణాన్ని కూడా he has hated his life. ప్రాణాన్ని తెగించి ఇదండి సాక్రిఫైస్. అందుకొరకు ఉట్టుటిగా మాట్లాడదు ఎవరి గురించి కూడా. ఈ గొప్ప దైవజనుడు he has sacrificed his life at the age of his prime youth. ఇక్కడ ఉన్న మనందరికంటే మంచి జ్ఞానవంతుడు ఆయన, మంచి తలాంతులు కలిగినటువంటి వాడు, మంచి ఆరోగ్యం కలిగినటువంటి వాడు. రోగిష్ఠుడు రాలేదు సేవకు, ఆరోగ్యవంతుడే వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు తెలుసా అండి? ప్రైమ్ యూత్. తన యొక్క స్వచ్ఛమైనటువంటి యవ్వన ప్రాయంలో సేవ సమర్పించుకున్నాడండి. దట్ ఈస్ సాక్రిఫైస్. ఈ దిన నీది నాదంతా ఉల్టా పడతా ఉంటుంది. అన్ని చేసుకున్న తర్వాత వి యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ సో కాల్డ్ గాడ్ సర్వెంట్స్ లాగా. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ సర్వీస్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ ఏ గ్రేట్ గాడ్ సర్వెంట్, హంబుల్ గాడ్ సర్వెంట్ లాగా. God has given you health and privilege to serve him. అంతే. Be at your limits. వాళ్ళండి గొప్ప దైవజనులు. యవ్వన కాలంలో ఏ ఏజ్ లో వచ్చాడు నాకు తెలియదు, చెప్తా. ఎట్ ద ఏజ్ ఆఫ్ నేను అనుకుంటా 20-21 వచ్చుంటాడు అంతే. దానికంటే ముందో ఎందుకో 20, ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years. ఇస్తావా నీ కొడుకును సేవకు? ఇస్తామండి నీ కొడుకును? ఇవ్వలేవు. ఆమె కూడా గంధ్రాలే. వాళ్ళ తల్లి గారి పేరు నాకు గుర్తులేదు, మర్చిపోయారు. ఎస్తేరమ్మ కూడా చాలా గొప్ప గంధ్రాల, పెద్ద భక్తి పర్వాలు. ఈయన పిల్లలను చూస్తే తల్లులను స్టడీ చేయడానికి గ్రేట్ పీపుల్. ఆమె సమాధి కూడా నాకు గుర్తున్నంత మటుకు ఇక్కడే ఉంది కదండి సమాధి. షీ హస్ గివెన్ హర్ సన్. ఆ సన్ ఎలాంటి వాడు అంటే, అందులో నిన్న ఒక ఊరికి వెళ్ళాను, ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ సేవకుడిని తో మాట్లాడుతూ ఉంటే, సేవకుడు డాడీ సేవకుడు అయితే ఈ సేవకుడిని, ఇప్పుడున్న సేవకుడిని వాళ్ళ డాడీ సేవకెళ్ళరా అంటే ఒకరోజు కోపం వచ్చి గల్ల పట్టి కొట్టబడాడట. ఇంకోసారి ఆ మాట మాట్లాడు అంటే సేవిస్తుందిలే. ఎందుకంటే వాళ్ళ డాడీ చూశాడు కదా, కరువు కాటకాలు అన్ని కూడా. ఈయన తన యొక్క యవ్వన ప్రాయంలో ఏమి ఆస్తి పాస్తులు దేనిపైన ప్రొవిజన్ లేకుండా గ్యాస్ కమౌట్ ఫర్ గాడ్ సర్వీస్. సుఖపడిన దేవుని దాసుడు కాదండి అదని చెప్పేవాడు. ఒకసారి బీహార్లో భోజనం చేస్తే అంట, ఇట్లా భోజనం తింటే ఇక్కడికి ఉందంట, ఏది తీగ ఏంటి పాడైపోయిన భోజనం చేస్తే ఏమవుతుందంటే జిడ్డు లాగా వస్తుంది కదా, అట్లా కిందకు ఉందంట. ప్రార్థన చేసుకొని తిన్నాం మేము, అడిగేసుకొని తిన్నాం మేము అన్నాం. సచ్ సాక్రిఫిషియల్ గాడ్స్. ఇది వీఆర్ వెరీ మచ్ ఇండెప్టెడ్ టు గాడ్ ఫర్ గివింగ్ సచ్ గ్రేట్ గాడ్ సర్వీస్. వారి యొక్క సమర్పణ, తన యొక్క జీవితాన్ని రిస్క్ తీసుకున్నాడు.
తన డ్రైవింగ్ రిస్క్ తీసుకున్నాడు. నేను ఎన్నోసార్లు దారిలో కూడా చూశాను. తను లేట్ నైట్స్ లో తన కార్లు ఉన్నా సరే కార్లో తిరిగేవాడు కాదు. నేను కార్లో తిరుగుతున్నాం అంకుల్, మీరేంటి అంకుల్, మీరు తిరగండి అంకుల్, మీకు కార్లు ఉన్నాయి. లేదు మళ్ళీ ఆయన చెప్పిన జవాబుకి మాట్లాడేదానికి ఎవరో చెప్పలేదు. కార్లో వస్తే అంట లేట్ అవుతుందండి, ట్రాఫిక్ లో వెళ్ళిపోతామంట. ఇంకేంటి అందుకొరకు నేను ఏం చేస్తున్నా అంటే స్కూటర్లో అయితే తొందరగా నాకు టైం సేవ్ అవుతుంది. టైం ఇస్ ఇంపార్టెంట్. ఇంకేం చెప్తామండి. ఒకరోజు నేను పోతా ఉంటే అక్కడ నుంచి కూకట్పల్లి నుంచి వస్తా ఉన్నాడు. ఎట్లంటే ఆయన ఉంటాడా పడిపోతాడా, మొత్తము వీక్ అయిపోయి ఫుల్ ఓవర్నౌట్ అయిపోయి ఆ మిడ్ నైట్ లో నడిపించుకుంటా ఇదండి సేవ, సాక్రిఫిషియల్ గాడ్ సర్వీస్. ఆ దాంట్లో దొంగలు సంగారెడ్డిలో బాగా అది చెప్పడానికి వచ్చేవాడు బైబిల్ స్టడీ. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ దాంట్లో దొంగలు ఉన్నారంటే కూడా ఆ రాత్రి అదే వచ్చేవాడు. రేపు పెళ్లిలో ఎల్లుండి పెళ్లి ఉంది అంటే కూడా బైబిల్ స్టడీ తీసుకోవడానికి వచ్చాడు. దారిలో వచ్చేసి దాటిన తర్వాత ఆ దొంగలు అక్కడే అటాక్ చేద్దాం అనుకున్నారు, మిస్ అయిపోయింది. తర్వాత చూశారు. ఈ రిస్క్ ఇస్ లైఫ్. తన యొక్క జీవితంలో తాను ఎంతో సాక్రిఫైస్ చేసినటువంటి దైవజనుడు. 14వ అధ్యాయానికి రండి. లైక్ లూకా సువార్త 4వ అధ్యాయం. లూక్ 4:34. నాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా, నీవెవడో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని. సాక్ష్యం చెప్తున్నాడండి. ఎవరు సాక్ష్యం ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా అండి? ఇక్కడ సైతాన్ చెప్తున్నాడు. ఎవరి గురించి అండి? యేసు ప్రభు గురించి. నీవు పరిశుద్ధుడైన దేవుని కుమారుడవు. యు ఆర్ హోలీ వన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుడు అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభువులో తప్పులు పట్టుకోలేకపోయారు. ఏ అపవిత్రతకు తాను క్యారీడ్ అవే కాలేదు. అది కొరకు అక్షయ్ గారు కూడా నాకు చెప్పేవాడు 3 F's అని చెప్పేవాడు. 3 F's అంటే one F is for female, another F is for fame, తర్వాత ఇంకొక F stands for fans. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మములు. ఈ దైవదాసుని నేను 100% ఈజ్ పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను, కానీ చెప్పాలంటే మా అందరికంటే పర్ఫెక్ట్. హీ మెయింటైన్ హిస్ హోలీనెస్. అపవిత్రతను చోటు ఇచ్చేటువంటి వాడు కాదు. హీ ఈజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ టెస్టిమనీ. తన సాక్ష్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండేటువంటి వాడు. తను చనిపోక ముందు 2-3 months ముందు మా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలి, కూర్చుని అప్పటికే డీలా అయిపోయాడు. కూర్చుంటే ఒక సిస్టర్ వచ్చింది. సిస్టర్ వచ్చి అంకుల్ బాగున్నావా అని కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడు. దూరం జరుగుతున్నాను. నా 5 నిమిషాలు కొట్టినట్టు అనిపించింది. దూరం జరిగి మాట్లాడు. ఆయనకున్న ప్రిన్సిపల్స్ అండి. అందుకొరకు గాడ్ హస్ గివెన్ హిమ్ ఏ గ్రేట్ గ్రాండ్ గ్లోరియస్ క్లోజింగ్. అందుకొరకు ప్రభువు చెప్తున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము రుద్దుకొని పూసుకొని. యూస్ టు మెయింటైన్ డిస్టెన్స్ విత్ ఆపోజిట్ సెక్స్. హీఈస్ గాడ్స్ సర్వెంట్. అందుకొరకు మస్తాన్ అనుకుంటా, మస్తాన్ చెప్పింది ఏమనంటే, సేవకుడు అంటే ఎవరో అభిషేకం అంకులు చూస్తే తెలిసింది. మోడల్, వీ హ్యావ్ టు సెట్ ఎ మోడల్. వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. నీకుండే లిమిట్స్ లో ఉండాలి. హి హస్ మెయింటైన్డ్ హిస్ హోలీనెస్. తర్వాత ఇంకో మాట కూడా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్నాడు. శిష్యులు ఎంతో సిద్ధపడుతున్నారు, ఎంతో కలవరపడుతున్నారు. ప్రభు చెప్పాడు, ఆయన శిష్యులారా బాధపడకండి, వెళ్తున్న స్థలాన్ని సిద్ధపరచుకొని వస్తాను అని అన్ని చెప్పి డిస్కషన్ అంతా జరుగుతుంది. కిందికి రాగానే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నాడు, అరే శిష్యులారా
నా ఆయన విశ్వాసం ఉంచినటువంటి వాడు నేను చేసినట్టు చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటాడండి, వాటికంటే ఏం చేస్తాడు. ఏ రియల్ సక్సెస్ఫుల్ లీడర్ విల్ ఎంకరేజ్ హిస్ జూనియర్స్. యేసు ప్రభు అరే ఎన్ని చేసినా నాకంటే ఎక్కువ చేయలేదు మీరు, ఆ లెవెల్కి చేయొచ్చు కానీ దానికంటే ఎక్కువ పోలేదు అన్నాడండి అనలేదు. హీఈస్ ఎంకరేజింగ్ హిస్ డిసైపుల్స్ దట్ వీ కుడ్ అబ్జర్వ్ ఇన్ దిస్ హంబుల్ గాడ్ సర్వెంట్. హీ యూజ్డ్ టు ఎంకరేజ్ పీపుల్. ప్రజలను ప్రభు కొరకు ప్రభు యొక్క సేవలో ప్రోత్సహించేటువంటి ఒకరు. నేను కూడా అలీనగర్ అనేటువంటి ప్రాంతానికి పోయాం బరియల్ సర్వీస్ కి, అభిషేక మంత్రులకి అసిస్టెంట్ గా పోయినాం. పోయిన తర్వాత సారే అన్నిటికీ సార్ నువ్వు చెప్పాలి వాక్యం. అంకుల్ మీరుంటే నేను చెప్పడం ఏంటి అంటే, లేదు సార్ నాకంటే బాగా చెప్తావు సార్. లేదు సార్ నువ్వు చెప్తావు అసలు ఇక ఆయన పట్టాడంటే దాన్ని ఒప్పింప చేసి నిలబెట్టేస్తాడు ఇక అంతే. దిస్ షుడ్ బి దేర్. అది చూడగలిగారు. ఇక మీకు కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఈ రాత్రి చెప్పాలంటే కూడా చెప్పుకోగలరు. ఎందుకంటే ఇవాళ రేపు తొందరగా ఆకలిస్తుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచదలుచుకోలేదు. దీస్ ఆర్ ప్రెషియస్ థింగ్స్. దిస్ ఈస్ ద ఫీడింగ్ టు యువర్ సోల్. నీ ఆత్మకు నీ యొక్క హృదయానికి పోషణ ఇది. రోజు తింటానే ఉన్నాం అంటే నేను తిండికి మళ్ళీ అంటున్నాను అనుకోకండి. అందులో కేసురావు ఉన్నాడు, నా దగ్గర తెలియని తిండి ఒకటి ఉంది. ఏంటి అంటే నా తండ్రి ఇచ్చిందో equip yourselves seeing this great God servant. నీ కళ్ళు మన కళ్ళు ఒకవేళ నేను కూడా కూలింగ్ గోగుల్స్ పెట్టుకున్నాను అనుకో, అదంతా ఎక్కడ కనబడుతుందండి, అదే బ్లాక్ డిస్ట్ కనబడుతుంది. సమ్ టైమ్స్ వీ వేర్ సచ్ థింగ్స్. అందుకని నీకు సరిగ్గా కనబడవు, అన్నిటి స్పష్టంగా చూడు. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఈ దిన నువ్వు అందులో ప్రభువు ఏమన్నాడంటే 4 తలాంతులు ఇచ్చినవాడికి కూడా అదే అప్రిషియేషన్ ఇచ్చాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడికి కూడా ఏం చేశాడంటే అదే మాటలు పలికాడు. ఇది నా చిన్న పెద్ద ఏమి లేదు. గాడ్స్ దేవుడు ఇచ్చినటువంటి కాల్లో, దేవుడు ఇచ్చిన పిలుపులో, దేవుడు ఇచ్చిన తలాంతుల్లో, దేవుడు ఇచ్చిన నీకు ఇచ్చినటువంటి పరిచయలో ఉంటుంది. దట్ గాడ్ ఈస్ ప్రూవింగ్. ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. అందుకని ఈ యొక్క గొప్ప దైవజనుని యొక్క జీవితాన్ని చూస్తే హీ యూజ్డ్ టు ఎంకరేజ్ అదర్స్. ఎంతో మందిని ఎంకరేజ్ చేశారు. ఎంతో మంది ఈ దిన బెతెస్తారు, ఎంతో మంది బోధన చేస్తున్నారంటే ఎంకరేజ్ దెమ్. ఈ దిన బెతెస్తా గాలి ప్రపంచం అంతా తిరిగిందంటే హీ ఎంకరేజ్ మెనీ పీపుల్. నన్ను కూడా ఎంకరేజ్ చేశాడు కాబట్టి చెప్తున్నానండి. చూడండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, Galatians chapter 2 verse 20. చదవండి ఎవరైనా. వెలబడి ఉన్నాను, నేను కాను, ప్రేమించి అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి జీవించుచున్నాను. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు హి హాస్ గివెన్ హిమ్సెల్ఫ్. తనను తాను ఏం చేసుకున్నాడండి, తీసేసుకున్నాడు. అందుకొరకు 15-13 మనకు తెలిసి యోహాను సువార్త తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడి కంటే అధికమైన ప్రేమ గలవాడు లేడు. అందుకని యేసు ప్రభు కూడా చెప్పాడు, అరే నేను పరిచయం చేయించుకోవడానికి రాలేదు, పరిచయం చేయడానికి అనేకులకు ప్రయోజనముగా నా ప్రాణమును ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చాడు యేసు ప్రభు. అదే ఇమిటేట్ చేశాడు ఈ దైవజనుడు. హి యూజ్డ్ టు గివ్ అదర్స్. అనేకులకు ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. పేదవాళ్ళకి ఎంత ఇచ్చాడు. అందరూ సేవకుడు చెప్పాడు, మాకు కూడా ఇచ్చేవాడు. నేను కూడా అక్కడ ఇంట్లో పోయి ఎప్పుడైనా ప్రియలు ఎవరైనా చేస్తే మా బర్త్డేకి అభిషేకం చూపించాడు కదా, చిన్నదే కానీ ఆయన ఇచ్చాడు. సామాన్యంగా మా లాంటి సేవకులు అందరికీ ఎట్లుంటుందంటే ఓన్లీ 1 వే. ఇచ్చుడుండదు. ఏముంటుందండి, పుచ్చుకోవడే ఉంటుంది. కానీ ఆ గాడ్ సర్వెంట్ ఏంటంటే హి యూజ్డ్ టు గివ్ అండ్ హి యూజ్డ్ టు టేక్. అందరికి ఎంతో మందికి ఇచ్చాడు. మీకు కూడా తెలుసు. తన సమయాన్ని ఇచ్చాడు, తన యొక్క ప్రేమను ఇచ్చాడు, తన యొక్క ఈవులను ఇచ్చాడు, కొన్నిసార్లు డబ్బులను
ఇచ్చాడు. ఒకరోజు యుఎస్ పోతా ఉంటే అక్కడ కోట్ వేసుకోవాలనుకుంటా, కోట్ కొనుక్కోవాలి, చూసి వస్తావా అనుకుంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నా. లేదా ఏం అవసరం లేదా అనేది తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఏదో కోట్ కొనుక్కున్నాడు. కోట్ కొనుక్కోవడానికి తీసి పెట్టాడు. నువ్వు ఆ డ్రెస్ తీసుకోన్నాడు. నేను నాకు డ్రెస్ వద్దాను, నాకు డ్రెస్సెస్ ఉన్నాయి, ప్లీజ్ నాకు నువ్వు తీసుకోకపోతే నేను కోట్ కొనుక్కున్నాను. నేనేం చేయాలంటే సరే అప్పుడు ఏం చేస్తాను, ఆయన మాటల్లో దొరకలేదు మనం అసలు. అంటే ఇచ్చే దాంట్లో చీర్ఫుల్ గివర్ అంటే సంతోషంగా ప్రజలకు తను ఇచ్చేవాడుగా తన సమయాన్ని కేటాయిస్తాడు. ఎంత అద్భుతం! ఎవరు కనబడతారండి ఈ దినాల్లో? ప్రేమ చల్లారిపోయినటువంటి దినాల్లో ఉన్నటువంటి మనం ఒక సిస్టర్ని పంపించకపోతే భర్త దగ్గరకు పోయి ఏమన్నాడంట, అయ్యా కాలు మొక్కనే మొక్కినా మొక్కరు కాదు, మొక్కినా మొక్కరు కాదు, మొక్కింటాడు చాలా మంది కాదు కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే డౌన్ టు ఎర్త్, అంతకంటే ఏం కావాలి? ఆయన చూపించిన ఆయన చేసిన బోధన చాలు. సేవకులు లేకపోయినా జీవితంలో చచ్చేదాకా నడుచుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి ధారాళమైనటువంటి జీవితాన్ని కనుపరిచినటువంటి దేవుని యొక్క దాసుడు. అంత మాత్రమే కాకుండా ఆ దినమున బజలేలు, బైబిల్లో అహోలియాబు బజలేలు ఏం చేస్తూ వచ్చారండి? వాళ్ళు కళాకారులు అనమాట. కళాత్మకమైనటువంటి పనితో మందిరంని ఎంతో అలంకరించినటువంటి వాడు. ఈ దైవజనుడు తన జీవితంలో ఎన్ని నేర్చుకున్నాడో, ఎన్ని కళలు తనకున్నాయో, ఎన్నో టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ టాలెంట్స్ ని అధికం చేసుకున్నటువంటి వ్యక్తి, తన సమయంలో ఎన్నో తాను అవకాశాలన్నింటిలో చాలా గ్యాదర్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఒక సైడ్ ఒక వాక్యం ఉందా? అది కూడా ఆయన ఆర్ట్ కాపీ చేసిందే. ఆర్టిస్ట్, కళాత్ముడు. అందుకని వెహికల్స్ నాలెడ్జ్ ఉంది. వెహికల్స్ ఎట్లా డ్రైవ్ చేస్తాడు, అన్ని చెప్తాడు. ఏదన్నా నువ్వు చెప్పావనుకో అన్నిటికీ అన్ని. ఎంత కళాకారుడు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ టాలెంట్స్ అన్నిటినీ ప్రభు సేవలో ఎంతో అద్భుతంగా ఎక్విప్ చేసుకున్నాడు. ఇంకొక మాట చదివేసి మనం ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. ఇరవైవ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 38:20 అందరం కలిసి చదువుతాం. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయిద్యము. యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులతో ఉన్నటువంటి సమయంలో కీర్తన పాడుతూ ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ కొండకు వెళ్ళాడు. పాటలు, మ్యూజిక్ అనేటువంటిది మనం బైబిల్ అంతట్లో కూడా మనము చూడగలం. అందుకొరకు ఈ యొక్క హిజ్కియా అనేటువంటి భక్తుడు, ఆయన కూడా మ్యూజిషియన్ అనుకుంటాను. అందుకొరకు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు తన ఆయుష్ను పొడిగించి 15 సంవత్సరాలు పొడిగించేసి లాస్ట్ లో తను బ్రతికింపజేసిన తర్వాత తను చెప్తున్నటువంటి మాటలు ఇవి అన్ని చెప్తూ ఏమంటాడంటే, నా జీవిత దినములన్నీ కూడా నేను ఎక్కడుంటాను? యెహోవా మందిరంలో ఉంటాను. తర్వాత ఏం చేస్తాను? తంతి వాయిద్యములు వాయిస్తాను. దేవుడు తనకి ఇచ్చినటువంటి టాలెంట్ లాస్ట్ వరకు మందిరంలో ఉండి, లాస్ట్ వరకు విత్ మ్యూజిక్ హి హస్ గాట్ మెనీ సాంగ్స్. లాస్ట్ ఒక పాట బాగా గుర్తు ఉంది మాకు. ఏంటంటే హిందీ పాట ఒకటి. మ్యూజిక్ నాలెడ్జ్ అది తీసుకెళ్లి లోకల్లో చేస్తావు, కానీ దేవుని మందిరంలో వాయించవు. అందుకని ఈ దైవజనుని యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలన్నీ కూడా నీకు నాకు సవాలుతో కూడినటువంటి లక్షణం. మీకు ఒక 13 విషయాలు మీకు చెప్పాను. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో తెలియదు. ఫస్ట్ ఏంటండి? మొదటిది ఏంటంటే అభిషేకం గారు ఈజ్ ప్రేయర్ఫుల్ మ్యాన్. ప్రార్థన గురించి చెప్పే అవసరం లేదు. రెండవది ఏంటంటే ఈజ్ అనాయింటెడ్ మ్యాన్, అనాయింటెడ్ పర్సన్, అభిషేకించబడినటువంటి వాడు. తర్వాత మూడవది ఏంటంటే హీ ఈజ్ యూనిక్, హీ హాజ్ హిస్ యూనిక్ ఐడెంటిటీ. ఇంకా వీ కెనాట్ రిప్లేస్ దట్ అభిషేకం.
తర్వాత 4வது మనం చూసాం ఏంటంటే ఈజ్ లవింగ్ పర్సన్. అందులో ఆయన పేరు ఏంటండి? పాల్ అభిషేకం. పీ స్టాండ్స్ ఫర్ పీసా. ఏం మటన్ పీసా? పీసా అనే చెప్పాను. ఏం చెప్పామండి? ప్రేయర్. వితౌట్ ప్రేయర్ ఏ గాడ్ సర్వెంట్, ఏ ఎల్డర్, ఏ విశ్వాసి కానీ ఎవరు నిలబడతాడు. ప్రార్థన అనేటువంటి ఊపిరి. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. మోకరించాలి, ప్రార్థన చేయాల్సిందే, దేవుడితో సమయం గడపాల్సిందే, అన్ని పక్కన పెట్టాల్సిందే. నీ వాకింగ్ కంటే ముందు, నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటే ముందు యూ ప్రే, వర్షిప్, స్పెండ్ టైం విత్ గాడ్స్ వర్డ్, దెన్ ఓన్లీ యూ మూవ్. నేర్పించలేదని అభిషేక్ గారు ఏమైంది? ఎప్పుడైనా ఇవన్నీ ఇదో పొద్దున్నే కానీ పరుగులెత్తుతున్నావు, మోకరించు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో సఫిషియంట్ టైం గడపు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా స్పెండ్ చేయి. దెన్ యూ స్టెప్ అవుట్ ఫర్ యువర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. దానికంటే ముందు పోవడానికి లేదు. రెండవది ఏంటండి? ఈజ్ అనాయింటెడ్ పర్సన్. మీకు ఏ పని ఇచ్చినా అభిషేకం, దేవుని అభిషేకం అనేది ఉండాలి. మూడవది ఏంటంటే యునీక్ ఐడెంటిటీ. యువర్ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. అభిషేకం గారు చేసిన పని ఎవరు చేయలేరు. ఈ దిన నువ్వు నేను చేసే పని ఇంకెవ్వరు చేయలేరు. పుట్టేవారు చేయరు, పుట్టబోయేవారు చేయలేరు. నీ విధానాలు, నీ మాటలు, నీ టెక్నిక్స్, నీ యొక్క ఐడియాస్ అన్ని కూడా యునిక్ గా దేవుడు చేశాడు. దేర్ ఇస్ నో వన్ హు రిప్లేస్ యువర్ ప్లేస్. గుర్తుపెట్టుకొని ప్రభువుని సేవించు. PIUL. ఎల్ అంటే ఏంటంటే లవింగ్ పర్సన్. దేవుని ప్రేమించు, దేవుని ప్రజలను ప్రేమించు. అందుకొరకు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు 2 ఆయనలో చూశాను. అందుకొరకు యేసుప్రభుని అడుగుతారు, ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి యేసుప్రభు అంటే? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇవే అన్నిటి సారాంశము అని చెప్పాడు. ఇది ఈ సమ్మరీ ఆయనలో మనం చూడగలిగాం. He used to love God, he used to love his people. Loving person. తర్వాత కూడా మనం చూసాం ఏంటంటే, ఇంకోటి ఏం చూసామండి? యాక్సెసిబిలిటీ. ఆయన దగ్గర ప్రతి ఒక్కరికి, ఇది నీ దగ్గర పేదోడికి ఉందా అండి? నీ దగ్గర ప్రవేశం, పేదోడితో ప్రేమతో మాట్లాడే గుణం ఉందా నీకు? ఉందా నీకు అంటున్నా? తినడానికి తిండి లేనటువంటి దేవుని బిడ్డ విశ్వాసి తో మంచి కూర్చొని, పక్కన కూర్చొని ఎప్పుడైనా మాట్లాడేవా? ఈ దర్శకుడు మాట్లాడాడు, మంచి కూర్చొని మాట్లాడు. అందరికీ ప్రవేశం. పాపాత్మలకు ఉందా నీ దగ్గర ప్రవేశం? మనం ఏదో పవిత్రంగా యాక్షన్ చేస్తాం, కానీ యేసు ప్రభుకే, అందులో యేసు ప్రభు పేరే ఏం పేరండి? పాపుల రక్షకుడు. ఓకే, పాపుల స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఇది మన దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను పవిత్రులను కాదు ప్రేమించేది, పాపాత్ములను ప్రేమించాలి, పడిపోయిన వారిని ప్రేమించాలి, దుఃఖంలో ఉన్నటువంటి వారిని ప్రేమించాలి, అన్ని పోగొట్టుకున్నటువంటి వారిని ప్రేమించాలి. దావీదులో మనం చూస్తాం, దావీదు దగ్గర కూడా అందరూ రకరకాలైనటువంటి ప్రజలు. ఇది యూ విల్ పుష్ పీపుల్ అవుట్ సైడ్. యేసు ప్రభువుకు చేతగానటువంటిది, దేవునికి చేతగాని ఒకటి ఉంది. ఏంటి తెలుసా అండి? He will never cast away anyone who comes to him. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రము బయటికి ఎంతమంది తోసేసావు నువ్వు? ఉందా ప్రవేశము? చిన్న బిడ్డలతో కూడా యేసు ప్రభువు ఏమన్నాడు? చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి. అది దైవజనంలో మనం చూసినటువంటి లక్షణం. తర్వాత ఇంకోటి ఏం చూసామంటే, తన భారభరితమైన హృదయం కలిగినటువంటి వాడు. ఎన్నడూ బయటనే, గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గట్టిగా మాట్లాడడానికి లేదు. ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? అందరూ అభిషేకం ఉన్నాడు అంటే అన్నిటికీ లాక్స్ పడిపోతాయి. లేడు అంటే కొంచెం ఏమైపోతుంది ఫ్రీడమ్. మంచిగా కూర్చొని దాదాలాగా మాట్లాడి గట్టిగా మాట్లాడేటువంటి గట్స్. ఎందుకండి? భారంతో ఉండేటువంటి వాడు, ఆత్మల కొరకు భారం. కానీ సువార్త చెప్తా ఉంటే ఎవరైనా వచ్చి తీసుకోండి, సింహగర్జనే మళ్ళీ ఎవరు సరే కనబడలేదా? ఆగలేవా?
ఆత్మల కొరకైన భారం, సంఘాల కొరకైనటువంటి భారం. పుట్టిని మోకరించలేరండి, నిన్ను మోకరించి రాత్రంతా. అందులో ఒకసారి అరవింద గారు బాక్సింగ్ గారిని చూసి ఆయనతో అదే రూమ్ లో ఉంటే ఆయన కూడా యాక్షన్ చేశాడంట, అంటే ట్రై చేశాడంట. నేను కూడా రాత్రంతా ఏం చేసుకోవాలా, ప్రార్థన చేయాలని. 10 o'clock బయటకు పోయిన తర్వాత 10 నిమిషాలు అరగంట అయిన తర్వాత స్టార్ట్ చేశాడంట చూడడం. ఏది వాచ్ చూస్తే 10:30 అని ఇంకా మోకరించేస్తే ఎంతో చూసినా అది 10:45, 11:15. అప్పుడు అనుకున్నాడు ఇది మనతో అయ్యేది కాదు. ఎట్లా చేశాడండి ప్రార్థన అంత అంటే హీ హ్యాస్ బర్డెన్ ఫర్ ద సోల్స్. ఆత్మల కొరకు భారం ఉండాలి. ఈ దినంలో మనం కూడా లీడర్షిప్ చేస్తున్నాం, సేవకులుగా పిలువబడుతున్నాం, ఎల్డర్స్ గా పిలువబడుతున్నాం. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బర్డెన్ ఫర్ ద సోల్స్ అండ్ చర్చ్. యు ఆర్ ద రాంగ్ పర్సన్ స్టాండింగ్ ఇన్ దట్ ప్లేస్. అందుకొరకు ఈ దినంలో సంఘాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే రాంగ్ పీపుల్ ప్లేస్ అయ్యారు. సేవకులే ఫస్ట్ మిస్టేక్ ఈజ్ విత్ గాడ్ సర్వెంట్స్, సెకండ్ మిస్టేక్ ఈజ్ విత్ ఎల్డర్స్. మిగతా గొర్రెలు మంచివి, అన్ని చోట్ల అన్ని గొర్రెలు మంచివే. గొర్రెలు ఎట్లా చెప్తే అట్లుంటాయి అంతే. కానీ లీడర్స్ పాడైపోయారు. ఆ లీడర్స్ లో ఫస్ట్ ప్రైమ్ లీడర్స్ ఆర్ గాడ్ సర్వెంట్స్. ఇది ఉందా భారము? దేనికి భారం అండి? ఒకడు గిఫ్ట్ సరిగ్గా ఇవ్వకపోతే సేవకుడు ముఖంలో ఏమైపోతుంది, వెంటనే ఏమైపోతుందండి, మారిపోతుంది. ఇదా మీ భారము? ఇదండి ఇది పరిచర్య. ఆత్మల కొరకు భారం కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఇంకన్నీ కూడా చూసాం. అందుకొరకు అభిషేకం స్పెల్లింగ్ ఏంటండి? ABHISHEGAM. A stands for accessibility, ప్రవేశం. మీ దగ్గర కూడా అందరికీ ఉండాలి ప్రవేశం. తర్వాత A stands for B stands for burden for souls and church. తెచ్చలేదు, తెచ్చి పెట్టుకోవచ్చు, డైరెక్ట్ I కూడా పెట్టుకోవచ్చు. I is for industrious. ఇండస్ట్రియస్ అంటే ఏంటండి? హార్డ్ వర్కర్. సుఖపడకు. అందులో మందిరంలో పని చేస్తేనే తినాలా. ఇంకా కూడా ట్రైనింగ్ ఏమి ఇచ్చాడు తెలుసా అండి? ఏ సేవకు ఇవ్వలేదండి ఇట్లాంటి ట్రైనింగ్స్. మందిరంలో పని చేయాలా, ఇంటికి పోయి తిని రావాలా. ఆమె రైట్? కరెక్ట్గా చెప్తున్నాం. చెప్పండి, చూపించండి, చెయ్యి. మందిరంలో పని చేయాలా, ఎక్కడ పోయి తిని రావాలండి? ఇంటికి పోయి తిని రావాలా. ఈ దినాల్లో ఇప్పుడు మేమేం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు వస్తాడో రాడా అని వానికి బియ్యాన్ని తెచ్చిపెట్టాం. చేసేది అంతవరకు లోకంలో చెప్తారు. చారానా కోడికి వారానా మసాలా. అర్థమైందా అండి? అందుకొరకండి ఏం సేవ అండి అంటే ఆయన అంటే పెట్టలేక కాదు, తిండి పెట్టలేక లేదు. లేదా అండి తిండి పెట్టేస్తాలో? తిండి పెట్టలేక కాదు. దే మస్ట్ బి రివార్డెడ్. దేవుని మందిరంలో కష్టపడి పనిచేసినటువంటి ఈ బిడ్డలు పరలోకంలో ఏం కావాలండి? బహుమానం పొందాలి. ఇప్పుడు వస్తాయో అప్పుడు చేసేవే మనకు బహుమానాలు ఉంటాయి అనుకుంటారు. ఇండస్ట్రియస్. తర్వాత సెకండ్ ఎస్ అంటే ఏంటంటే సాక్రిఫిషియల్, సమర్పణతో కూడినటువంటి పని. యవ్వన కాలంలో సేవకు వచ్చాడంటే తిరిగి శవమే పోయింది. అదేంటి సేవ. తర్వాత హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీనెస్. ఈ మెయింటైన్ హిస్ హోలీనెస్, టెస్టిమనీ. తర్వాత ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజింగ్ అదర్స్, ఎంకరేజింగ్ హిస్ డిసైపుల్స్, ఎంకరేజింగ్ హిస్ జూనియర్స్. తర్వాత జీ స్టాండ్స్ ఫర్ గివింగ్. తర్వాత ఏ స్టాండ్స్ ఫర్ ఆర్టిస్టిక్, అంటే కళాత్మకమైనటువంటిది. ఎం స్టాండ్స్ ఫర్ మ్యూజిషియన్. సో వండర్ఫుల్ గాడ్స్. ఇంకెన్నన్నా పెట్టుకోవచ్చండి. చెప్పాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఛాయలు కనబడ్డాయి. తర్వాత దేవుడు అభిషేకించినటువంటి వారి యొక్క లక్షణాలు ఆయనలో ఈజ్ గ్రేటెస్ట్, humble and glorious and model God's servant for this generation. Let us follow his footsteps. ఆయన యొక్క జీవిత విధానాలన్నీ కూడా మనము స్మరణ చేసి, అందుకో ప్రభు అన్నాడు చివరిగా వచనం చదివి మనము
ప్రార్థన చేసుకున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:7 అందరం కలిసి చదువుకున్నాం. అందరిని బైబిల్ తెరవండి. 13వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుదాం. మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని పంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. తలలు వంచుదాం, మొక్కలపై వద్దాం, ప్రభు వైపు మన హృదయాన్ని తిప్పుదాం. విన్న మాటలను మనము నెమరు వేసుకుందాం. అద్భుతమైనటువంటి దేవుని దాసుని యొక్క మాదిరికరమైనటువంటి దైవజనుడిగా మన యొక్క తరంలో, మన కాలంలో, మన కళ్ళెదుట అది కూడా ఒక సేవకుడు చెప్పాడు. బక్సీ గారిని చూశాను, ఆయన ఈయనలో చూశాను. ఈ దిన నువ్వు నేను ఆయన జీవితాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోవాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తుంటే ప్రార్థన కొరకు సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధిలో నువ్వు సమృద్ధి అయినటువంటి సమయం ప్రార్థనలు గడపాలి. ఆల్రెడీ ప్రేయర్స్లో పాల్గొనాలి. నీ సహోదరులతో ప్రార్థన చేయాలి. ఉదయమే లేచి ప్రభు సన్నిధిలోనూ ప్రార్థించాలి. దేవుడికి ఆరోగ్యం ఇచ్చినంత వరకు మోకాళ్ళ నుండి ప్రార్థించాలి. ఇది ప్రభు మనకు చూపించినటువంటి మోడల్. ఎంతమంది చేస్తున్నాం? దేవుడిని దేని కొరకు అభిషేకించాడో కనుక్కున్నావా? ఆ పని చేస్తున్నావా? దేవుని చేతిలో మాస్టర్ పీస్ అని గుర్తించావా? ప్రభువును, ప్రభు ప్రజలను నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రజలకు లేక లోకంలో ఉన్న పాపులకు నీ దగ్గర ఆ యొక్క ప్రవేశం ఉందా? ఎలాంటి భారం నీలో ఉంది? సుఖాసక్తుడు ఉన్నావా? కష్టజీవిగా ఉన్నావా? సమర్పణ నీలో ఉందా? ఒకటారైనా ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండడానికి ప్రయాసపడతాం. మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. ఇతరులను ప్రభు కొరకు ప్రోత్సహిస్తాం. పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయాసపడతాం. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు, వరాలన్నీ కూడా దేవుని మందిరంలో కుమ్మరిద్దాం, ఇతరులకు ఇస్తాం. ప్రభు కొరకు, ప్రభు సేవలు ఉపయోగపడేటువంటి అనేకమైనవి నేర్చుకుందాం. ప్రభు సేవలో మనం ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభుని కనపరుస్తాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మీ సన్నిధిలో మీ బిడ్డలుగా చేరి మీ దాసుని యొక్క జీవితాన్ని గుర్తు చేసుకొని అనేక విషయాలు తలపోసుకొని ఏ ప్రభువా తన జీవిత విధానాన్ని మేము అనుసరించడానికి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ఎన్నో విషయాలు ధ్యానించగలిగాం. మీ మాటలన్నీ మా హృదయాలను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వీళ్ళందరినీ బట్టి మీ వందనాలు. ప్రతి మాట మా హృదయాంతరంలో మీరే ఫలింపచేసి నడిపించండి. అలాంటి సమర్పణ కలిగినటువంటి, ప్రార్థన కలిగినటువంటి, ప్రేరేపణ కలిగినటువంటి, అలాంటి భారం కలిగినటువంటి, మాదిరికరమైన జీవితం కలిగినటువంటి దైవజనులను, సంఘ పెద్దలను, ఆత్మీయమైనటువంటి నాయకులను మీరే మా కొరకు లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మేము కూడా అలాంటి వారంగా ఉన్నట్లు మీరే మాకు సహాయం చేసి నడిపించండి. భూ సంబంధమైన దృష్టితో కాకుండా మాకు మాదిరి మీరు కనుక మిమ్మల్ని మేము అనుసరించి ముందు కొనసాగుటకై మీరే సహాయం చేసి నడిపించండి. మనం మీకు అప్పగించుకోవచ్చు. మీ దాసులు లేని ఖాళీ ఎంతో ఉంది, అయితే మీరే ఆ ఖాళీ అంతా సంపూర్తి చేసి మహిమ పొందగలని ప్రార్థిస్తూ వచ్చిన వీళ్ళందరినీ బట్టి మీ కొందనాలు కొంత ఆలస్యమైంది మన్నించండి. మీ బిడ్డలందరూ కూడా సంతృప్తిగా భోజనం చేసి వీళ్ళు వారి వారి స్థలాలకు క్షేమంగా వెళ్ళటకై సహాయం చేసి నడిపించగలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం మనకును భూలోకములో చెందిన భక్తులందరికీ సదాకాలం తోడైంది నడిపించును కాక. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావరిని, నిన్ను ప్రేమించి నీ
అందరికీ పరునామం వందనాలు తెలియజేస్తున్నాం. కింద మీకు భోజనం సిద్ధంగా ఉంది, మీరందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఎవరైతే నూతనంగా వచ్చారో దయచేసి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాం. ప్రతి వారం కూడా మీరు ఇక్కడ ఆదివారం ఏంటి వార కూడికలన్నీ ఎలా రీతిగా ఉంటాయి వాటన్నిటి కూడా రావాలని మనం చేస్తున్నాం. ప్రతి కూడి కొరకు కొంతమంది ప్రియులు దేవుని దాసులు కూడా పలు స్థలాల నుంచి వచ్చారు. మీ ఆకలిని బట్టి కూడా ప్రభుత్వం స్థుతిస్తూ మీరు కూడా మాకు తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది వేరే వేరే ఊర్ల నుంచి సంగారెడ్డి ఏంటి కాకిటి నుండి కూడా వచ్చారు. వారికి కూడా సంఘ తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడే మీకు భోజనం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన కాగానే మీరు ఇమీడియట్గా వెళ్ళి భోజనం చేయాలని మనం చేస్తున్నాం. పెట్టాను ప్రేమ నమ్మక గల పరలోక తండ్రి, పరిశుద్ధ దేవాస నిత్య నివాసుల తండ్రి, మమ్మల్ని ప్రేమించి హెర్మోన్ మందిరం అనుగ్రహించి ప్రభావ మా రానున్న దినాల్లో ప్రభావ వాటిని వెంబడించి నడుచుకునే ప్రభావ భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడిని నడుస్తూ ప్రభావ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి ప్రభావ వాటి ద్వారా మీరు కనబరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనలు స్తోత్రం. భోజన సిద్ధపాట్లు కూడా ప్రభావ నువ్వు చేసిన సహాయం అందరినీ బట్టి వందనలు. నేను ప్రేమించి వచ్చిన ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ విజించి నేను ఈ యొక్క నీవే సహాయపడుతున్నామని సరైన సమయానికి ప్రభావ ఈ యొక్క కోరికను మేము నడిపించి ఆదరించాలి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వెళ్ళుచున్నాను తండ్రి. యవనస్తులు కొందరు వహించండి. బ్రదర్ లెనిన్ గారు కూడా ముందుకు రండి. వడ్డించే వాళ్ళు దయచేసి కిందికి యవనస్తులందరూ కిందికి వెళ్ళి వడ్డించడంలో సహకరించాల్సిందిగా కోరుచున్నాం.